ధనుర్మాస వ్రతం ఎక్కడ ఆచరిస్తారో అక్కడ సాక్షాత్తు గోవిందుడే ఉంటాడు. ఎక్కడ గోవిందుడు ఉంటాడో అక్కడ పాడి పంట సుఖంగా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి. లోకానికి హితాన్ని కాంక్షించేటటువంటి మహానుభావులు అక్కడ సంచరిస్తూ ఉంటారు. పాపములక్కడికి దరి చేరవు అని కీర్తిస్తారు మహానుభావులైనటువంటి పెద్దలు. అలాంటి ధనుర్మాస వ్రతాన్ని మనం ఇక్కడ ఆచరిస్తున్నాం. దీన్ని శ్రీవిల్లిపుత్తూరుగా మలచుకొని ధనుర్మాస వ్రతం గోదాదేవి 5000 సంవత్సరాల క్రితం ఆచరించింది. తాను ఆ శ్రీకృష్ణుడు ఉండేటటువంటి కాలంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుకరించింది. గోపికలు చేసింది ఒక్కరోజు, దాన్ని మన గోదాదేవి నెల రోజులు ఒక ఉత్తమమైనటువంటి జీవన యాత్రని తెలియచేసే విధానంలో 30 పాటలుగా పాడి అందించింది. అయితే ఈ పాటల్లో మనకి వ్రతాన్ని చేసేటప్పుడు ఇది ఇలా మనం చెయ్యాలి అనేటటువంటిది రూల్ కాకుండా ప్రేమతోటి మనం దీన్ని చేసే ఒక వ్రతంగా ఆండాళ్ తల్లి అందించింది మనందరికీ. పూర్వ రంగాన్ని మనం స్మరించుకున్నాం. వాళ్ళకందరికీ కూడా వానలు లేకపోతే, వానలు మంచిగా కావాలంటే పిల్లలందరూ వ్రతం చేస్తే వానలు కురుస్తాయి అని పెద్దలు చెప్పినటువంటి మాటని బట్టి ఆ ఊరిలో ఉండేటటువంటి పిల్లలందరినీ, అప్పటిదాకా కృష్ణుడి నుంచి దూరంగా పెట్టినటువంటి పిల్లలందరినీ కృష్ణుడికి తీసుకొచ్చి అప్పగించి, బాబు నువ్వే ఈ వ్రతాన్ని చేయించే సమర్థత కలవాడివయా, కనుక వీళ్ళందరినీ చేయించు వ్రతం. నాన్నగారు ఆదేశించారు, కృష్ణ కాస్త వీళ్ళకి ఏదో కోరికలు ఉన్నాయో చూడవయా అని. మొట్టమొదట కృష్ణుడికి అది చేయడం ఇష్టం లేనట్టుగా మొహం పెట్టాడు ఆయన. ఎందుకంటే తన నుంచి ఈ గొల్ల పిల్లలందరినీ దూరంగా పెట్టేసి, వాళ్ళకి వేళ వానలు లేకపోతే కష్టాలు వచ్చాయని మళ్ళీ ఆ పిల్లల్ని పట్టుకొచ్చి తన దగ్గరికి చేరి తనకు అప్పగించి వ్రతం చేయమంటున్నారు. కేవలం తమకు కావలసినటువంటి ఈ లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ఫలితాల కోసం మాత్రమే వీళ్ళు తన దగ్గరికి వస్తున్నారు అని కొంచెం ఒక చిన్న బెట్టుసరి చేశాడు ఆయన. కానీ నిజాన్ని ఆయనకు కూడా అది ఆనందమే, పిల్లలందరినీ హాయిగా కలిసి వాళ్ళతో పాటు తను చేయడం అనేది. సరే వాళ్ళు బతిమాలారు, బాబాబు నువ్వు చేసి పెట్టాలయ్యా, మాకు వానలు కావాలి అని. భగవద్గీతలో స్వామి చెప్పాడే, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున. లోకంలో 2 వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి సుకృతులు, ఒకటి దుష్కృతులు. మంచి పనులు చేసేవాళ్ళు కొందరు, చెడు పనులు చేసేవారు కొందరు. ఎట్లా గుర్తించేది? ఏ అవసరం ఏర్పడ్డా తనని ఆశ్రయిస్తారు, తన ద్వారా దాన్ని పొందాలని ఎవరు అనుకుంటే వాళ్ళు సుకృతులు. దేనికి అసలు వాడెవడు వాడి నేను ఆశ్రయించడం ఏమిటి నాన్ సెన్స్,
నా అంతట నేనే సంపాదించుకుంటా అని కేవలం స్వయం కృషినే నమ్ముకుని దేన్ని ఇతరమైన దానికి కూడా నమ్మకుండా బతికేటటువంటి బ్రతుకు వాడు దుష్కృతుడు. మరి నిన్ను ఆశ్రయించడం అంటే మోక్షం మాత్రమే ఇస్తావుట కదా, నువ్వు మిగతావన్నీ నువ్వు ఇవ్వవుట కదా అంటే అది పొరపాటయా. ఎవడు చెప్పాడో కానీ పాపం పిచ్చోళ్ళు. ఆర్తః జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చతుర్విధ భజంతే మాం. 4 రకాలుగా ఈ లోకంలో ఉండే వాళ్ళందరినీ మనం విడదీద్దాం. కోరికలు కోరుకునే వాళ్ళని. ఏమేం కోరికలు కోరుకుంటారు? కొంతమంది ఇదివరకు ఎప్పుడో నాకు బాగా పైసలు ఉండేవండి, ఆస్తి పాస్తి కూడా బాగుండేది అని ఏం చేస్తాం, వీడే తాగి తగలేశాడో లేకపోతే వీళ్ళ పూర్వులు దాన్ని ఏదో తాగి తగలేశారో ఈ వేళకి మొత్తం వాడికి పాపం శుభ్రంగా నీట్గా క్లీన్ అయిపోయింది, తిరిగి కావాలి అని కోరుకుంటున్నాడు. పోయిన సంపదలని తిరిగి కావాలని కోరుకుంటాడు. అది పోయింది ఏదైనా కానివ్వండి, పోయిన పదవిని తిరిగి కావాలని కోరుకుంటాడు, పోయిన ఐశ్వర్యాన్ని తిరిగి కావాలని కోరుకుంటాడు. ఇలాగా పోయిన సంపదలని తిరిగి పొందాలని కోరుకునే వాడికి పేరు ఆర్తుడు అంటారు. ఆర్తుడు. మన విష్ణు సహస్రనామాలు చివరి చదువుతాం కదా, ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా అంటూ. ఆర్త అంటే గతంలో ఉండి పోగొట్టుకున్నటువంటి సంపదలని తిరిగి పొందాలని కోరుకునేవాడెవడో వాడి పేరు ఆర్తుడు. కొంతమందికి ఇదివరకు ఏముండవు, వాడికి ఎప్పుడూ వాడికి ఖాళీయే, కానీ ఇటుపక్క వాడిని చూస్తాడు, అటుపక్క వాడిని చూస్తాడు. ఓహో వాడికి ఇది ఉంది కదా నాకు అది ఉంటే బాగుండు, వీడికి ఇది ఉంది కదా నాకు ఇది ఉంటే బాగుండు అంటూ ఎవరికో ఉండేటటువంటి ఏవో రకాలైనటువంటి సంపదలని చూసి వాడు వాటిని ఇష్టపడతాడు, ఈవేళ కొత్తగా కావాలని కోరుకుంటాడు. వాళ్ళు ఏమంటారు, ఇదివరకు లేని సంపదలని కోరుకునేవాడు. ఎందుకు అలా ముందర తీసుకొస్తున్నారు వాళ్ళని? అలాగా వెనక అంత కుర్చీలు లేవు అక్కడ. ని చూసి వాటిని తను కూడా పొందితే బాగుండును అని కోరుకునేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఇదివరకు లేనివి కొత్తవి కోరుకునేవాళ్ళు కనుక వాళ్ళని అర్ధార్థులు అని అంటారు. ఇద్దరూ కోరుకునేది సంపదలే, కానీ దాంట్లో కొంచెం తేడా. పోయింది కోరుకుంటున్నాడు ఒకడు, కొత్తది కోరుకుంటున్నాడు ఒకడు. పోయింది కోరితే ఆర్తుడు, కొత్తది కోరితే అర్ధార్థి అని అంటారు. ఇలాగా 2 రకాలుగా ఉంటారు. ఇంకొకటి 3వ రకం జిజ్ఞాసు. జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలి అని అనుకుంటాడు. జ్ఞానం ఉండేది జీవుడికి. ఆ జీవుడికి ఉండేటటువంటి హద్దులన్నీ పోయి వీడికుండే జ్ఞానం పరిపూర్ణంగా ప్రకాశించాలి. తన స్వరూపం ఆత్మస్వరూపమే
తనకి పొందదగినది. కనుక నాకు ఈ సంపదలవి వద్దు. అది ఈ లోక సంపదలు కావచ్చు, పైలోకానికి సంబంధించినటువంటి సంపదలు కావచ్చు. అవి ఉన్నవో పోయినవో అసలు నాకు వాటితోటి పనే లేదు. నేను ఈ జీవుణ్ణి మాత్రమే నేను తెలుసుకోవాలను. ఆత్మసాక్షాత్కారం నాకు కోరిక. ఈ సంపదలన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ఇవన్నీ నీటిలో ఉండేటటువంటి అలలలాగా ఒక్కొక్కసారి పెద్దగా వస్తుంటాయి, తిన్నగా వస్తుంటాయి. ఎనీవే ఇవన్నీ కూడా ఎప్పుడో పోయేవే. అంచేత నాకు వీటి మీద కాదు కోరిక, ఎప్పుడూ నశించకుండా ఉండేది జ్ఞానం. ఆ జ్ఞానానికి ఆశ్రయం ఆత్మ. కనుక నేను ఆత్మనే తెలుసుకోవాలని కోరుకుంటున్నా. అలాంటి వాడికి పేరు జిజ్ఞాసు అని అంటారు. ఇహ ఆత్మని గురించి చక్కగా తెలుసుకుని, ఈ ఆత్మ ఎప్పుడు స్వతంత్రం కాదు. ఈ ఆత్మ తనంతట తాను పనిచేయటం లేదు. ఆత్మకి కూడా వెనకాతలుండి నడిపించేటటువంటి తత్వం ఒక్కటి ఉంది. వేదాలు చెప్పేయి. అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని వేదం చెబుతోంది. అంటే జీవుడిలో తానుండి ఎందులోకైనా ప్రవేశిస్తే దానికి ఒక ఆకారం, దానికి ఒక పేరు ఏర్పడతాయి. కనుక లోకంలో ఎక్కడైనా పేరు ఒక రూపు ఉంది అని అంటే అందులో తప్పనిసరిగా ఒక జీవుడు ఉంటాడు. జీవుడు వెంట దేవుడు కూడా ఉంటాడు అనేది నిశ్చయము. ఇది తెలుసుకుని ఈ జీవుణ్ణి కూడా, ఈ ఆత్మని కూడా నడిపేవాడు మరొకడైతే వాణ్ణి తెలుసుకుంటే పోలా. వాడి ఆధీనంలో బతికేటటువంటి జీవుణ్ణి తెలుసుకోవడం కంటే జీవుణ్ణి కూడా నియంత్రించేటటువంటి ఆ దేవుడు ఎవ్వడో వాణ్ణి తెలుసుకుని వాడికే నేనెప్పుడు కూడా అంకితమై ఉండి అంతవాణ్ణి నేను కూడా కావాలి అని కొందరు కోరుకుంటారు. వాడు అందరినీ నడిపిస్తున్నాడు కనుక నాకు వాడు తప్ప మరొకటేమీ అవసరము లేదు. వాసుదేవః సర్వం. ఇలా ఎవడైతే అనుకుంటాడో అలాంటి వాడి పేరు జ్ఞాని. అంటే జ్ఞానము సవ్యముగా కలిగిన వాడు అని అర్థం. జిజ్ఞాసు వాడు ఆత్మని మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాడు. అక్కడితోటి వాడు పరిమితం అయిపోతున్నాడు. దాటి వాడి దృష్టి పైకి పోవటంలా. కనుక వాడు జిజ్ఞాసు అయ్యాడు. అంటే ఆత్మని పొందాలనుకునే వాళ్ళు కొందరు, ఆత్మ సాక్షాత్కారం కావాలి అనుకునేవాళ్ళు కొందరు, భగవత్ సాక్షాత్కారం కావాలనుకునే వాళ్ళు కొందరు. 4 రకాలు. ఈ 4 రకాలు నన్ను ఆశ్రయిస్తే వాళ్ళు మంచోళ్ళు, సుకృతులు. ఏదొచ్చినా నన్ను ఆశ్రయించకుండా అవసరమైతే నాకు ఎదురు తిరిగైనా బతకాలని అనుకునేటటువంటి వాళ్ళు దుష్కృతులు. ఇది 7వ అధ్యాయంలో స్పష్టం చేశాడు పరమాత్మ. భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన ద్వారా పొందాలి అని అనుకోవడమే ఉత్తమం. కనుక ఆయన్ని మనం ఆశ్రయించి తద్వారా మన ఊరికి కావలసినటువంటి చక్కటి పాడి పంట మనం పెరిగేటట్టు చేసుకుందాము అని గోదాదేవి ఆ ఊరిలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి, ఊళ్ళో ఉండే పెద్దలందరూ కూడా కృష్ణుడిని వీళ్ళకి అప్పగించారు కనుక కృష్ణుడిని ఆశ్రయించి ఆయన్ని ఇన్నాళ్ళకి మళ్ళీ దర్శించగలిగామే అనే ఒక తృప్తితోటి ఆనందంతో కూర్చుంటే వాళ్ళందరికీ కృష్ణుడు చెప్పాడు, ఏమరా భేష్, ఇన్నాళ్ళకి మళ్ళీ మంచి అవకాశం కలిగింది. సరే, మీరందరూ కూడా వెళ్ళి తెలతెలవారుతూ ఉండగా అందరినీ కూడా తీసుకుని చక్కగా మీరు రండి మా ఇంటికి, మీకు కావలసినవన్నీ మేము ఏర్పాటు చేసి పెడతాం. మీకు కావాల్సింది ఏంటి? పాడి పంట కావాలి అని అంటున్నారు. దానికోసం ఏముండాలి? మీ దగ్గర పరై అనేది కావాలి. ఆ పరై మేము ఏర్పాటు చేసి పెడతాం. చేతి మీరేం వర్రీ కాకండి.
వెళ్ళండి హాయిగాను అన్నాడు. తన ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి, గోదాదేవి మనం చేయాల్సింది రేపటి ఉదయం స్నాన వ్రతం, దానికి కావలసింది పరై, అది ఇవ్వాల్సింది స్వామి సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఆయన చాలా గొప్పవాడు, అయినా మనకి బెంగక్కర్లేదు. ఎందుకంటే ఇప్పించేటటువంటి వాడు వాళ్ళ తండ్రి అయినటువంటి నందగోపుడు ఉన్నాడు, ఆయన మనవాడు. అంచేత ఆయన చెబితే ఈయన వెనక తప్పదు, నందగోపుడు చెబితే కృష్ణుడు వెనక తప్పదు. అంతేకాదు వాళ్ళ అమ్మ దగ్గర మాత్రం ఆయన తండ్రి దగ్గర అయితే భవ్యుడిగా చేతులు కట్టుకుంటాడు, కానీ వాళ్ళ అమ్మగారి దగ్గర మాత్రం ఓ లేత సింహపు పిల్లలాగా బ్రహ్మాండమైనటువంటి పరాక్రమంతో ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడాయన, చిందులు వేస్తూ ఉంటాడాయన. సహజంగా తాను కూడా దయగలవాడే. అంచేత మనం ఆయన సహకారంతో, ఆయన అనుగ్రహంతో వ్రతం చేయబోతున్నావరా, స్నానం ఆడాలి అనేటటువంటి కోరికున్నవాళ్ళు ఎవరైనా రండి, అందరూ రండి. మంచి కాలం ఇది మనకందరికీ, దీన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇది గోదాదేవి మొదటి పాసురంలో చెప్పింది. నిన్న చాలామంది అక్కడ చేరారు కదా, వాళ్ళందరికీ కూడా గోదాదేవి ఒక మంత్రాన్ని ఉపదేశం చేసింది. ఈ వ్రతానికి మనం ఆచరించాల్సినటువంటి, స్వీకరించాల్సిన మంత్రం. ఆరాధన చేసేది శ్రీకృష్ణుడి యొక్క సాన్నిధ్యంలో, ఆచరించేటటువంటి మంత్రం ఏమిటో చెప్పింది గోదాదేవి నిన్న. ఏమిటా మంత్రం? నారాయణనే నమక్కే పరై తరువాన్. నారాయణ మంత్రాన్ని చెప్పింది నిన్న మనకి. ఈ నారాయణ మంత్రాన్ని భగవంతుడి అయినటువంటి శ్రీకృష్ణుడికి చెందినటువంటి ఈ మంత్రాన్ని మనకి ఇచ్చేటటువంటి, ఆయన యొక్క అనుగ్రహాన్ని మనకి ఇప్పించేటటువంటి నందగోపుడు ఉండగా మనకి భయం ఏమిటి అని చెప్పింది నిన్న. అంటే ఇందులో మనకు ఒక రహస్యం చెప్పింది గోదాదేవి. ఏంటి చెప్పింది? నారాయణ మంత్రమే మన కోసం ఈ లోకంలోకి దిగి వస్తూ ఉంటుంది. మంత్ర అర్థము ఏమిటి? మంత్రానికి అర్థం ఈ సకల జీవులకి, సకల ప్రాణులకి కూడా లోపల బయట ఉండి నడిపించేటటువంటిది తత్వము అనేది మంత్రార్థము. నారాయణ పదానికి అసలు అర్థమే అది. అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని వేదం చెప్తోంది. సకల వస్తువులకి కూడా, ఈ సర్వస్వానికి కూడా లోపల ఉంటాడు, బయట ఉంటాడు, నడిపించి నిలబెడుతూ ఉంటాడు. కనుక ఆయనకి పేరు నారాయణ. వీటన్నిటినీ నారాలంటారు. ఈ వస్తువులు రెండే కదండి రకాల వస్తువులు మనకు కనిపిస్తుంటాయి ప్రపంచంలో. కదిలేవి కొన్ని, కదలనేవి కొన్ని. కదిలేవన్నీ మనకి తెలుసును, అది మనుషులో, జంతువులో, పశువులో, పక్షులో, క్రిమిలో, కీటకాలో. దేవతలు అనేది కూడా మనకి తెలీదు, ఉంటారు, తెలుసుకోండి. కదలనివి, అది ప్రాణం ఉండొచ్చు, ప్రాణం లేకపోవచ్చు, చెట్లు చేమలు కావచ్చు, రాళ్ళు రప్పలు కావచ్చు, అవి కదలనివి. కనుక రెండే వస్తువులు, రెండు కేటగిరీస్ చేసినట్లయితే మనం కదిలేవి కొన్ని, కదలనివి. స్థావరాలు, జంగమాలు అని అంటారు. ఈ రెండింటినీ కలిపి ఒకే పదంతో చెప్పచ్చు, అది తమాషా. సూర్యుడికి చంద్రుడికి కలిపి ఒక పదం ఉందండి సంస్కృతంలో, చాలా అందమైనటువంటి పదం. ఏమిటి ఆ పదం? పుష్ప దంత. పుష్పవంతులు, పుష్పవంతులు అంటే సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఇద్దరికి పేరండి. అట్లానే
నిద్రకి బద్ధకానికి ఒక పేరు ఉందండి, గుడాకము. మన అర్జునుడి గురించి చెప్పుకున్నాం కదా, గుడాకేశ అని సంబోధిస్తుంటాడు కృష్ణుడు అక్కడక్కడ అర్జునుడిని. అర్థం నిద్రని బద్ధకాన్ని జయించినవాడు అని అర్థం. అట్లానే ఈ జంగమాలకి స్థావరాలకి సకల ప్రపంచంలో ఎక్కడైనా ఉండేటటువంటి ఈ రెండిటికి కూడా కలిపి ఒకటే పేరు, నారములు అని. ఈ నారములన్నింటికీ కూడా ఆధారమైన వాడెవ్వడో ఆయన పేరు నారాయణుడు. ఇది వేదం చెప్పినటువంటి అందమైనటువంటి పేరు అన్నమాట, నారాయణ అని. ఈ ఉత్తమమైనటువంటి మంత్రం మహానుభావులైనటువంటి ఋషులు, మునులు, ఆళ్వార్లు, ఆచార్యులు, పెద్దలైన ప్రామాణికులైన వాళ్ళు అందరూ అంగీకరించినటువంటి మంత్రం. అందులో సంప్రదాయాల్లో తేడా లేకుండా అది విశిష్టాద్వైత సంప్రదాయమో, అద్వైత సంప్రదాయమో, ద్వైత సంప్రదాయమో ఏదైనా కావచ్చుగాక, వాళ్ళందరూ కూడా అంగీకరించిన మంత్రం నారాయణ అనేటటువంటి మంత్రం. ఇది మన ఈ వ్రతానికి అనుసంధించాల్సినటువంటి మంత్రము. మంత్రం ఎవరి దగ్గర ఉంటుంది? ఈ మంత్రానికి అర్థం మన స్వామి అని చెప్పింది, అక్కడ కృష్ణుడిని చూపించింది ఆండాళ్. కానీ కృష్ణుడు పేరు చెప్పేసింది అని అంటే మళ్ళీ ఊళ్ళో వాళ్ళంతా వీళ్ళ మీద దెబ్బలాడతారేమో అని భయం వేసి దాన్ని జాగ్రత్తగా దాచి ఇది నారాయణ తత్వమరా అని చెప్పింది. అది కృష్ణతత్వం ఎవరి దగ్గర ఉంటుంది? నందగోపన్ కుమరన్ అని చెప్పిందండి నిన్న. నందగోపుడి దగ్గర చేతులు కట్టుకుండేవాడు, భవ్యుడుగా ఉండేవాడు. అంటే మంత్రార్థము నందగోపుడి దగ్గర ఎప్పుడూ భవ్యమై ఉంటుంది, అణిగి ఉంటుంది. కానీ యశోదమ్మ దగ్గర అది బాగా విస్తరించి ఉంటుంది. నందగోపుడు అంటే ఎవరు? భగవంతుణ్ణి తన ఆధీనంలో పెట్టుకున్నవాడు ఆచార్యుడు. ఈ జగత్తంతా దైవాధీనం అంటారు. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం అని అంటారు. దేవుడు ఎప్పుడు కూడా మంత్రానికి అధీనమై ఉంటాడు. మంత్రం ఎవరి దగ్గర ఉంటుంది? ఆచార్యుల దగ్గర ఉంటుంది. ఆ మంత్రంలో ఉంటాడు భగవంతుడు. ఆచార్యుల ద్వారానే మనకి మంత్రము రావాలి. మాకు బోల్డని పుస్తకాలు దొరుకుతున్నాయండి, అందులో ఇన్ని మంత్రాలు రాసి పెట్టారు, అందులో మాకు నచ్చిన మంత్రం ఏదో మేము తీసుకుంటామండి. పంచేదది. మంత్రాన్ని ఒక ఆచార్యుడు ఇది నీకు తగును అని వారు ఉపదేశిస్తే అది మనకి పనిచేస్తుంది. అలాంటి మంత్రాన్ని మనకి ఇచ్చేటటువంటి మహనీయుడికి పేరు ఆచార్యుడు. ఎలాంటి వాడై ఉంటాడు ఆచార్యుడు? ముందర దానిని చూసి తాను దాని విషయంలో ప్రీతి కలిగి దాని యందు సిద్ధి పొంది ఉంటాడు కనుక ఆయన పేరు ఆనందించువాడు. మంత్రమును ఆనందముగా అనుసంధించువాడు కనుక ఆయన పేరు నందుడు. అయితే ఆనందించి ఏం చేస్తాడు? యోగ్యులెవరో వారికి ఇచ్చువాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడండి. మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే దానికి విలువ తెలియనే తెలియదు. మీరు అన్నం విలువ ఎవరికి తెలుస్తుందండి? రోడ్డును పోయేవాడిని పిలిచి పెడితే తెలుస్తుందా? ఆకలి కొన్నవాడికి పెడితే దాని యొక్క రుచి విలువ రెండు వాడికి తెలుస్తాయి, ఆకలి ఉంటే. అట్లాగే మంత్రము కూడా ఎవడికి పని చెయ్యాలి? రుచి ఉన్నవాడికి, శ్రద్ధ ఉన్నవాడికి పనిచేస్తుంది తప్ప ఇలా పెట్టి కూర్చోబెట్టి ఇచ్చేస్తాం అని అంటే అది పనిచేయదు. అది రుచి ఉన్నటువంటి వాడికి అందివ్వాలి, ఇతరుల నుంచి దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి. దాచడం అంటే గోప్యముగా ఉంచాలి. తాను ఆనందించేవాడు
గోప్యముగా పెట్టువాడు కనుక వాడి పేరు ఆచార్యుణ్ణి నంద గోప అని అంటారు. నందగోపుడు అంటే మన ఆచార్యుడు. నందగోపుడి దగ్గర మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఏం చేస్తుంది? ఎవడు దానిని పొందితే ఆచార్యుడి ద్వారా వాడికి యశస్సునిస్తుంది, కీర్తినిస్తుంది, ఇంకా చాలా ఇస్తుంది. వాటి ద్వారా వాడికి కీర్తినిస్తుంది కనుక కీర్తి అంటే యశస్, ఇచ్చేది కనుక దా, యశస్సుని దా ఇచ్చేది యశోద. యశోదయే మంత్రము. ఇది ఎవరి దగ్గర ఉంటుంది? గురువు దగ్గర ఉంటుంది. ఆ మంత్రములో పరమాత్మ ఉంటాడు. యశోదా నందనుల దగ్గర ఈ మంత్ర అర్థము ఇవి ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటాయి. అదే మనకి శ్రీకృష్ణ ఆకృతిలో దర్శనమిస్తోంది. ఆయన ఎట్లాంటి వాడు? భగవంతుడు. ఆ నారాయణ మంత్రమే చెబుతోందండి. ఏమని చెబుతోంది? ఆయన నారములన్నింటికీ ఆశ్రయమైనవాడు. ఎందుకని? వాటిని రక్షించాలి కనుక, రక్షించే శక్తి ఆయనలో ఉంది కనుక. రక్షించడం అంటే కావలసింది ఇవ్వడం, అక్కర్లేంది తీసేయడం. రక్షణ అంటే అదే కదండి. మనం డాక్టర్ గారి దగ్గర వెళ్ళాం, బాబో నన్ను రక్షించవరో. డాక్టర్ గారు చూశాడు, వీడికి పాపం జ్వరం ఉంది. ఏం చేయాలి డాక్టర్ గారు? జ్వరాన్ని తగ్గించాలి, నీరసాన్ని పోగొట్టాలి, వాడికి శక్తి వచ్చేట్టు చేయాలి. అక్కర్లేంది తీయడం, కావలసింది ఇవ్వడం అనే రెండు పనులు ఎవడు చేస్తాడో వాడే రక్షణ చేసేవాడు అని అంటాం. వాడు చేసే పని రక్షించుట. సో రక్షించుట అంటే రెండు: అనిష్టమును తొలగించుట, ఇష్టమును ఇచ్చుట. ఇవి రెండు చేయాలి. ఇవి రెండు చెయ్యాలంటే ఏం కావాలి? వాడికి ఇష్టమేమిటో తెలియాలి, అనిష్టమేమిటో తెలియాలి, దాన్ని ఎలా తొలగించాలో వీడికి తెలియాలి. తెలిసింది తగ్గట్టు మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయండి, కానీ తెలిసినట్టుగా చెయ్యాలంటే మాత్రం మనకి చేత కాదు. మనకి ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని తెలుసును, కానీ వాటిని మనం ఏం చేయలేము. చూసి అయ్యో పాపం అని ఓ లిప్ సింపతి తప్ప అంతకంటే మన దగ్గర చేత కాదు మనకి. అలా లాభం లేదు. తెలిసిన దాన్ని తెలిసినట్టుగా అమలు పరచగలిగేటటువంటి సత్తా ఉండాలి. దానికి శక్తి అని పేరు. తెలియడాన్ని జ్ఞానం అంటారు. తెలిసినట్లుగా చెయ్యగలిగితే దాన్ని శక్తి అంటారు. ఆయనకి సర్వజ్ఞుడు అయి ఉండాలి, సర్వశక్తి అయి ఉండాలి. అయితే శక్తి ఉన్నంత మాత్రం చేత అందరికీ అన్నీ చేయరండి. ఎవడికి చేస్తాడు? వీడు నావాడు అనుకుంటే చేస్తాడు. అలా నావాడు అని అనుకునేవాడిలో స్వామిత్వం ఉంటుంది అని అంటారు. అంటే వాడిలో ఇవంతా, ఈ వస్తువులన్నీ నావి, ఈ వ్యక్తులంతా నా వాళ్ళు కనుక నా వాళ్ళని నేను ఎప్పుడు మంచిగా చూసుకోవాలి అనుకునేటటువంటి మనస్తత్వం కావాలి. దానికి స్వామిత్వం అంటారు. దీంతో పాటు అందుబాటుతనం కావాలి. చాలా గొప్పవాడే కానీ లాభం ఏమిటండి? ఎవ్వడికి అందడండి. ఎందుకు ఉపయోగం? చేత అందరికీ అందుబాటుతనం ఉండాలి అంటే సులభత లేక సౌలభ్యం కావాలి. అయితే అప్పుడప్పుడు జనాల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతోటి అరిమరకలు లేకుండా కలవగలిగి ఉండాలి. ఈ కలవగలిగేటటువంటి తత్వానికి పేరు సౌశీల్యము అని అంటారు. సో ఇవన్నీ గుణాలు అంటారు. అర్థాత్ గుణములు కలిగిన వాడు, నిర్గుణుడు కాడు. భగవంతుడు అనేవాడు నిర్గుణుడు కాదు, సకల గుణములకి ఆయన నిధి వంటివాడు. వాటికి తాను ఆకరము అని అంటుంటారు. గనిలో ఎట్లాగైతే మనకి బోల్డ్ అని ఉంటాయో అట్లాగే కళ్యాణ గుణములన్నింటికీ కూడా ఆయన గని అని చెప్పడం గోదాదేవి యొక్క తాత్పర్యం. దానికి ఆమె నిన్న కార్మేని సెంగణ్ కదిర్ మదియం పోల్ ముహత్తాన్ నారాయణ్ పరై తరువాన్.
వీటన్నిటినీ తను చెప్పింది. ఆయన ఎట్లాంటి వాడు? కార్మేణి, ఎప్పుడు కూడా వర్షించడానికి సిద్ధంగా ఉండే మేఘంలాగా. కళ్యాణ గుణములని, దయాది గుణములని మన మీద వర్షించడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటాడు. అది కండ్లల్లో కనిపిస్తుంది మనకి ప్రేమ అనేది. ఆ ముఖార విందమే మనకుండేటటువంటి దోషములన్నీ తొలగించేది. దృష్ట ఏవహి నా శోకం అపనేష్యతి. అసలు ఆయన కంటి ముందు మనం పడితే చాలును, మనకుండేటువంటి క్లేశాలు అన్నీ మొత్తం పోతాయి అంటారు అయోధ్యాపుర జనులు. అట్లాగా ఆయన తన చూపుతోటి మన దోషాలన్నీ తొలగించగలిగినటువంటి మహనీయుడు. అంటే గుణాలున్నాయి, మంత్రం ఇది, ఒక ఆచార్యుడి ద్వారా మనం పొందాలి. దానికి తగ్గట్టుగా మనం కాలాన్ని కృతజ్ఞతతోటి వాడుకుంటూ తరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మొదటి పాటలో నిన్న చెప్పింది గోదాదేవి. వెంటనే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ డౌట్లు వచ్చాయి. మరి ఏదైనా వ్రతం చేయాలి అని అంటే చిన్న చిన్న పనులు చేయాలంటేనే దానికి డూస్ ఇవి, డోంట్స్ ఇవి అని రకరకాలుగా చెప్తుంటారు. ఇవి చేయాల్సినవి, ఇవి తగనివి అని అంటున్నావు. మరి నువ్వు చెప్పే వ్రతం చూస్తే చాలా గొప్ప వ్రతంలా కనిపిస్తోంది, ఏదో భగవద్వ్రతంలా కనిపిస్తోంది. మరి ఇట్లాంటి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఏమేమిటి మనం చేయాల్సినవి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్, ఇవి తెలియాలి కదండి. ఏదైనా పని చేయాలంటే ముందర మనం చేయాల్సినవి ఏమిటి, చేయకూడదు ఏమిటి తెలుసుకోవాలి. తెలుసుకొని చేయకూడని వాటిని దూరంగా పెట్టాలి, చేయాల్సిన వాటిని మనం స్వీకరించాలి, ఆచరించాలి. అది కనుక మనం తెలుసుకోకుండా కార్యక్రమంలోకి దిగితే బాగుండదు, నలుగురు నవ్వుతారు. అంచేత డూస్ అండ్ డోంట్స్ ఏమిటో చెప్పమ్మా అడిగారు మన వాళ్ళంతా గోదాదేవి. అబ్బా ఎంత మంచిగా అడిగారర్రా మీరు, అసలు ఇంత అలా అడగడమే చాలా కష్టం అర్రా అని గోదాదేవి వాళ్ళందరినీ కూడా చాలా అద్భుతంగా ప్రశంసిస్తూ వాళ్ళు అడిగిన దానికి అందమైనటువంటి సమాధానాలు చెబుతూ ఒక 6 ఇవి మనం చేయాల్సినవి ఈ వ్రత సందర్భంగా అని వివరిస్తుంది. అది 2వ పాసురం అయింది. ఒకసారి మేము అంటాం పాసురాన్ని, మీరందరూ కూడా అందరికీ నమస్కారం పెట్టుకోండి. ఆండాళ్ తిరువడిగళే శరణం, வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமன் அடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடையோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்று ஓதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇదేరా నిన్నటి పాసురం. ఇందులో ఆండాళ్ చేయాల్సింది ఒకటి,
వదిలేయాల్సింది ఒకటి, మళ్ళీ చేయాల్సింది ఒకటి, మళ్ళీ వదిలేయాల్సింది, మళ్ళీ చేయాల్సింది ఒకటి, వదిలిపెట్టాల్సింది ఒకటి. ఇలా చెప్పి వాటిని గురించినటువంటి ఒక నిష్ఠ వీళ్ళల్లో కలిగించి ఈ రెండో పాసురాన్ని చెబుతుంది. దాంట్లో మొట్టమొదటిది ఫస్ట్ పాపం వీళ్ళు లేవగానే ఫస్ట్ వీళ్ళందరినీ గోదాదేవి ఎంతో ఆనందంతో ప్రశంసిస్తోంది. ఎంత గొప్పవాళ్ళరా. వయత్ వాళ్వీర్గాళ్, ఈ భూమి మీద ఉంటూ మీరందరూ కూడా మంచి పనులు చేయాలనుకుంటున్నారు. అసలు అదే గొప్ప. భూమి మీద పుట్టడం, మంచి పనులు చేయాలనుకోవడం, ఇవి రెండు పొసగనివ్వండి. అట ఈ మట్టి మీద పుట్టాడంటే వాడు పాడు పనులే చేస్తాడు. ఎందుకంటే భూమి లక్షణం అది. ఇరుళ్ తర్ మా జ్ఞాలం అంటారు మన ఆళ్వార్లు. ఇరుళ్ అంటే చీకటి, తరు ఇవ్వడం. ఇరుళ్ తరు మా గొప్పదైనటువంటి జ్ఞాలం భూమి. అసలు భూమికి లక్షణం ఏదిటండి? అజ్ఞానాన్ని ఇచ్చుట, చీకటినిచ్చుట. ఇదే దీని లక్షణం అంటండి. మరి దీని మీద పుట్టిన వాడికి ఏమొస్తుంది? అదే వస్తుంది, అజ్ఞానమే వస్తుంది. తమో గుణమునిచ్చున్నది ఈ భూమి. తమస్ మూలమిది. ఇరుళ్ తర్ మాజ్ఞాలత్ ఇని పిరవి యాన్ వేండేన్. ఆళ్వార్లు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. హే భగవన్, అజ్ఞానమే ప్రధానంగా ఇచ్చేటటువంటి ఈ భూమి మీద నాకు మళ్ళీ 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 పుట్టుక వద్దే వద్దు, ప్లీజ్ దాన్ని ఇక్కడి నుంచి తీసేయి, ఇందులోంచి నన్ను తొలగించు, మళ్ళీ ఇందులోకి నన్ను తీసుకురావద్దు. ఎక్కడైనా ఈ పర్వాలేదు, కానీ ఈ లోకంలో మాత్రం నాకు వద్దు అని ప్రార్థన చేస్తారు భగవంతుణ్ణి. తాత్పర్యం ఏంటి? ఈ భూమి అజ్ఞానమునిచ్చున్నది, తమస్సునిచ్చేది. అలాంటి ఈ భూమిలో కూర్చుని, అలాంటి ఈ భూమి మీద ఉండి, తమస్సునిచ్చే చోట ఉండి సత్వప్రధానమైనటువంటి తత్వాన్ని స్మరించడం, ఆరాధిస్తానని అనుకోవడం, ఇదేమిటి ఎక్కడ పొసకంది కదండి. ఇందులో పుట్టిన తర్వాత దీంట్లో ప్రవాహానికి కొట్టుకుపోవడమే తప్ప దీనికి ఎదురొడ్డి భగవంతుడిని నేను పొందాలి అని కోరిక కలగడమే అపురూపం, ఆశ్చర్యం. కుంపట్లో ఎప్పుడైనా పువ్వులు పూస్తాయి? కుంపట్లో ఏమండి పుయ్యో. ఎందుకంటే దీనికి దానికి రెండుకి సంబంధం ఉండదు. ఇగో ఈ భూమి మీద ఉంటూ బాగుపడాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని ఎవరికైనా కోరిక కలిగిందంటే అది కుంపట్లో తామర పువ్వు పుట్టినట్టేనండి. అంటే ఇది సామాన్యంగా జరిగేటువంటి విషయం కాదు అని అర్థం. ఎవరా మీ అందరికీ ఎంత మంచి కోరిక కలిగింది, ఏదో బాగుపడాలని కోరిక కలిగింది. వయ్యత్ వాళ్వీర్గాళ్. సాధారణంగా ఇక్కడ పుట్టడం, బాగుపడడం అనేవి రెండూ ఉండవు. కానీ అలాంటి కోరిక మీలో కలిగిందేనంటే మీరు అదృష్టవంతులు. మిగతా వాళ్ళతోటి చేరి ఉండదగినటువంటి వ్యక్తులైతే కాదు. మీరు విలక్షణులు, మీకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? బాగుపడాలనుకుంటున్నారు. వయత్తు వాళ్వీర్గాళ్. ఆండాళ్ళ తల్లి ఇంతమందిని చూసే పాపం ఆనందపడుతుంది. ఎందుకంటే బాగుపడాలి అని కోరిక కలిగిన వాళ్ళు ఎవరైనా దొరుకుతాడా? మనం భగవద్గీతను ఉపదేశం చేసేద్దాం అని భగవంతుడు కృష్ణావతారంలోకి వచ్చినప్పుడు 90 ఏళ్ల పాటు వెయిట్ చేశాడండి. 90 ఏళ్ల పాటు ఎవ్వడూ దొరకలేదే. దొరక్క ఒక్కడు దొరికాడు, వాడే అర్జునుడు. ఎలాంటి వాడు ఆయన కూడా? ఈ చెవితో వినడం, ఈ చెవితో వదిలేయడం.
అన్నీ విన్నాడు. విన్నంతవరకు అబ్బబ్బా నాకు అన్నీ తెలిసిపోయాయి, అసలు నాకు ఇంకా డౌట్సే లేవు అన్నాడు. మరీ అంత అతి వినయం చూపించేవాడి విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది. అతి వినయం అని అంటారు కదా. అర్జునుడు ఓ స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని ఇంత చెప్పాడు, కానీ ఒక్క మొక్క జ్ఞాపకం పెట్టుకోలేదండి పాపం ఆయన. తర్వాత కాలంలో కృష్ణుడు అర్జునుడిని ఒక మాట అడిగాడండి, ఏమో ఇదివరకు నీకు యుద్ధరంగంలో నేను అదేదో చాలా కష్టపడి ఓ పెద్ద 18 అధ్యాయాలు ఉండే గ్రంథాన్ని నీకు ఉపదేశం చేసినట్టు ఉంది, దాంట్లో ఏదైనా వచ్చిన శ్లోకం ఒకటి చెప్పవాయ్. నువ్వా? నాకా? చెప్పావా? ఎప్పుడు అని అడిగాడు నేను. అదేమిట్రా, నీకు నా విశ్వరూపాన్ని కూడా చూపించా, మధ్యలో నువ్వు అడిగితే ఎంత కష్టపడ్డా నేను, ఎన్ని శ్లోకాలు చెప్పాను ఏమిటి కదా, సుమారుగా ఓ 560 శ్లోకాల దాకా నేను చెప్పానే. అంత పెద్ద భగవద్గీత ఉపదేశం నేను చేశానే. అది చేశాకనే కదా నువ్వు యుద్ధం ఆరంభం చేసావు. అన్ని శ్లోకాలు చెప్పినాడు, ఒక్కటైనా కనీసం అందులో పోని నేనేదైనా ఒక శ్లోకం తీసి ఈ అధ్యాయంలో ఫలానా శ్లోకం చెప్పంటే అది నీ జ్ఞాపకం లేకపోవచ్చు, నీకంటూ జ్ఞాపకం ఏది ఉందో అదే చెప్పా. అసలు నువ్వు చెప్పావు నాకేమన్నా? నాకు అసలు విన్నట్టే జ్ఞాపకం లేదే అన్నాడు. ఎంత డిసప్పాయింట్ అయిపోయి ఉంటాడో కృష్ణుడు మీరు ఆలోచించాలి. ఈ లోకంలో దొరికిన వాడు ఒక్కడు, వాడు కూడా అంత బుద్ధిమంతుడు దొరికాడు శిష్యుడు ఆయనకి. విభీషణుడు లంకానగరంలో ఉండేటప్పుడు పాపం చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడండి రావణాసురుడికి, కానీ ఒక్క ముక్క ఆయనకి ఎక్కలేదు. ఆయన బుర్రలో అసలు ఈ విభీషణుడి చెప్పిన పలుకులు ఒక్కటి కూడా పడలే. ఇంకా కొట్టి తన్ని తరివేస్తే లంకలోంచి బయటికి పోతూ చెప్పాడు, రావణ, నువ్వు చుట్టూ పెట్టుకున్నటువంటి వ్యక్తులు నీకు హాని చేస్తున్నారు తప్ప నీకు క్షేమం చేయటం లేదయ్యా. నీకేదో వాళ్ళు చాలా ప్రొటెక్షన్, నీకు అంగరక్షకులు, వాళ్ళు నీకు అన్నీ చూస్తారని అనుకుంటున్నట్టున్నావు, కానీ వాళ్ళు చెప్పేవి నీకు సర్వాత్మన నాశం కలిగించే మాటలు వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల నీవు పాడైపోతావు. పోనీ నువ్వు పోతే పాయ్, అసలు నీ లంకంతా పోతుంది, ఇక్కడ ఉండే జనులందరూ పోతారు. నీ జనులనైనా నువ్వు కాపాడుకో, నీ లంక నగరాన్నైనా కాపాడుకో, నీ ప్రాణం పోవడం ఎట్లాగూ ఖాయము. ఎక్కలా సరే, ఏం చేస్తానులే, కాలం అలాంటిది. వక్త శ్రోతాచ దుర్లభ అప్రియస్యతు పథ్యస్య. నీకు ఇష్టం లేనిది బలవంతంగా నీకు ఎక్కించాల్సి వస్తుంది, ఏం చేస్తాం మీకు? కానీ అన్నా నీకు ఒక మాట చెప్తున్నా విను. మన చుట్టూ చేరుండి మనకి వెనకాతల గ్యాస్ కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియవాదిన, మనకి ఇష్టమైనట్టుగా మాట్లాడేవాళ్ళు, మనకి మంచిని మాట్లాడేవాళ్ళు కాదు, మనకి ఏది ఇష్టమో దాన్ని మాట్లాడేవాళ్ళు ఎప్పుడు చాలామంది ఉంటారయ్యా చుట్టూను. సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన. కానీ నీకు కష్టం వచ్చినా, నీకు బాధ కలిగినా, నీకు ఏది హితమో, నీకేది శ్రేయస్కరమో అలాంటి మాటని చెప్పేవాళ్ళు దొరకడం అనేది చాలా కష్టమయ్యా. కానీ ఇప్పుడు ఈవేళ నీ చుట్టూ ఉండేవాళ్ళంతా నీకు ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నారు తప్ప నీకు హితాన్ని గురించి ఎవడు మాట్లాడటం లేదు అన్నా, నా మాట నువ్వు వినడానికి సిద్ధంగా లేవు. నేను నీకు చెప్పేది హితం,
నీ ఒక్కడి కోసం కాదు, నీ రాజ్యానికి, ఇక్కడ ఉండే ప్రజానీకానికి కూడా హితమేదో దాన్ని నేను చెప్తున్నా, విను ప్లీజ్ అని బతిమాలాడు. వింటే కదా, చిన్న పిల్లాడి చేత వాడిని తిట్టించి సభలోంచి బలవంతంగా బయటికి పోయేటట్టు చేశాడు. సరే ఏం చేస్తాం? ప్రజల్ని కాపాడేటటువంటి యోగ్యత నీవు పోగొట్టుకుంటున్నావు. కానీ నువ్వు పోయినా ప్రజలు పాడైపోవడానికి వీల్లేదు. అంచేత ప్రజల బాగు కోరి నేను నీ దగ్గరించి సెలవు పుచ్చుకుంటున్నా, పోతున్నాను నేను అని నేరుగా రామచంద్రుడి దగ్గరికి వచ్చి విభీషణుడు రాముణ్ణి శరణు వేడాడు. దేనికోసం? రాజ్యాన్ని ప్రజలని కాపాడటం కోసం. రాజ్యంచ అహంచ, రాజ్యము నేను, ఇవి రెండిటిని అని ఎట్లాగైతే గతంలో అన్నాడో భరతుడు, అట్లాగే పాపం విభీషణుడు కూడా ఆయన దగ్గరికి వచ్చి భవద్గతం మే రాజ్యంచ జీవితంచ ధనానిచ, నా జీవితాన్ని, నా ధనాన్ని, నా ప్రజానీకాన్ని, నా ప్రాణాలని అన్నింటినీ రామా నీ పాదాల దగ్గర పెడుతున్నా, దాన్ని ఏం చేస్తావో నువ్వు చేయి. ఇలాగ పెట్టాడు కనుకనే విభీషణుడికి ప్రజల మీద ఎక్కువ శ్రద్ధ ఉన్నది కనుక రావణాసురుని తొలగించాలి, విభీషణుడు అక్కడ పెట్టాలి అని నిర్ణయం పెట్టేసుకున్నాడు. ఆయన దొరకలేదండి ఒక్కడున్న మాట వినేవాడు. కృష్ణుడంతటి వాడికి ఆవేళ ఒక్కడు దొరకలేదు వినేవాడు. ఈవేళ గోదాదేవి చెబితే వినడానికి నందగోకులంలో ఎంతమంది ఉన్నారండి, బోరుడు ఎంతమంది ఉన్నారు. అదృష్టం కదండి. ఇప్పుడు ఏదో మాలాంటి వాళ్ళని చెప్తుంటే ఇంతమంది మీలాంటి వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు కదండి. అదృష్టం కదా. కృష్ణుడి కంటే అదృష్టమైంది. ఎందుకంటే ఆయన ఒక్కడు దొరకడమే కష్టమైపోయింది. ఇంతమంది వచ్చి పాపం చక్కగా అర్థమైందో అర్థం కాలేదో అని, లేదా కాసేపు చక్కగా యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉందో, ఏదో మొత్తానికి ఒకటైతే అవకాశం ఉంది కదా అని మనం చక్కగా వచ్చి ఇక్కడ వినడానికైతే కూర్చున్నాం కదా. చెవంటూ అక్కడ వారేస్తే సరిపోయి. వైయత్ వాళ్వీరుగాళ్, ఈ భూమి మీద ఉంటూ బాగుపడాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు ఇంతమంది మీరు దొరికారే, మీరు నిజంగా గొప్పవాళ్ళరా? నిజానికి మీరే బాగుపడడానికి అర్హత కలవాళ్ళు. ఈ భూమిలో ఎంతో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారండి. భూములు జనాభాగా ఏం తక్కువ, సుమారు 700 బిలియన్స్ జనాభా ఉన్నారట. 700 బిలియన్స్. ఒక బిలియన్ అంటే ఒకటి పక్కన 9 సున్నాలు. అంతమంది ఉన్నారటండి ఈ భూమి మీద జనాలు, మనుషుల వరకు. అందరూ వింటున్నారేమిటి తిరుప్పావి? అందరూ చెప్తున్నారేంటి భగవంతుడి నామాన్ని? అందరూ అనగలుగుతున్నారేంటి పరహిత కాంక్షతోటి? లేనే లేదు. అదృష్టం ఉన్నవాళ్ళు ఎవరో అంటారండి, అదృష్టం ఉన్నవాళ్ళు ఎవరో వస్తారండి, అదృష్టం ఉన్నవాళ్ళు ఎవరో వింటారండి. కనుక ఈ భూమి మీద ఉంటూ కూడా ఇది వినాలి, ఇది తెలుసుకోవాలి అనే కోరిక కలిగి ఉన్నారు అనంటే వాళ్ళే నిజంగా వాళ్వీరుగాళ్, నిజమైన అదృష్టవంతులు అనర్థం. సర్లే సర్లే, మాకు నువ్వు పెద్ద అంతగా పొగడక్కర్లేదు, కానీ గోదాదేవి మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పబోయ్ అని అడిగారు అక్కడ ఉండేవాళ్ళంతా. నామం నం పావైక్, మనం కూడా ఒక వ్రతాన్ని చేస్తున్నాం, కానీ మన వ్రతం సాత్విక వ్రతం. ఇది తామస వ్రతం కాదు, రాజస వ్రతం కాదు. తామస వ్రతం అంటే నాకు ఇది కావాలి, అది కావాలి అని క్షుద్రమైనటువంటి పూజలు పునస్కారాలు లాంటివన్నీ కూడా చేస్తూ తన కోరికలన్నీ తృప్తిపరుచుకోవాలనుకునేటటువంటి వాడు చేసేవి తామస క్రియలు.
మరి రాజస క్రియలు ఏంటండి అంటే వీడు పోవాలి, వాడు పోవాలి, నేను వీడికంటే ఎక్కువైపోవాలి, నేను వాడికంటే ఎక్కువ వేసుకోవాలి అని జనం కొంతమందిని మనం చూస్తుంటాం కదండి. ఏదో తాను సంపాదించాలి అని కాకుండా వాళ్ళకేదో చెయ్యాలి, వీళ్ళకేదో చెయ్యాలి అని కోరుకుంటూ కొన్ని పనులు చేస్తూ ఉంటారు లోకంలో కొందరు. ఇవి రాజసం అంటారు. సాత్వికం అంటే తనది తను చేసేది కూడా పరహిత కాంక్షతోటి చేస్తే అది సాత్విక క్రియ అవుతుంది. మీరందరూ సాత్వికులరా. మీ అందరికీ ఒకటే కోరిక, శ్రీకృష్ణుడి యొక్క కృప అందరికీ అందాలి, భగవంతుడి దయ అందరికీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళంతా కూడా బాగుపడాలి. ఇది కోరేటువంటి వాళ్ళే నిజమైన భక్తులంటే. ఇతరుల పీడని చూసేవాడు ఎవడో వాడు వైష్ణవుడు అని కూడా అని కదండి అంటారు. ఎవడైతే ఎదటివాడికి ఒక ముళ్ళు దిగితే తనకి ముళ్ళు దిగితే ఎంత బాధ కలుగుతుందో వాడిని చూసి అలా బాధ పడగలిగిన వ్యక్తి ఎవడు వాడు నిజమైనటువంటి వైష్ణవుడు అంటే అని చెప్తారు ఒక చోట. ఇప్పుడు మనకందరికీ ఏదైనా దుఃఖం ఉందా లేదా? మనందరికీ ఉందండి. మనందరికీ కూడా దుఃఖాలు బోల్డని ఉన్నాయి, కానీ మనకి అవి దుఃఖాలా తెలియటం లేదు. చూడండి, శ్మశానంలో ఒక పడి ఉండేటటువంటి ఎముకలని కొరికి ఆ ఎముక తన పళ్ళల్లో గుచ్చుకుని అందులోంచి వచ్చే రక్తాన్ని, తన రక్తమే అది ఎముకలోంచి వస్తుంది అనుకుంటూ దాన్నే ఇంకా కరిచి తినే ఒక ఆ జంతువులాగా మనం ఈ ప్రపంచంలో ఉండేవి మనని బాధ పెడుతున్నవే అని తెలిసినా వీటినే మనం వదలకుండా ఇంకా ఇవే కావాలి, ఇవే పెరగాలి, వీటితోనే ఉండాలని కోరుకుంటూ బతుకుతున్నాం. లోకంలో ఉండేవన్నీ అంతే కదండి. వాడేదో ఆ సీసాల మీద రాస్తా అండి, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ అది లేకపోతే వీడికి రోజు గడవదండి. అవో ఇలా కాల్చే సిగరెట్లు ఉంటాయండి, వాటి మీద రాస్తాడు ఇది ఆరోగ్యానికి ప్రమాదకరము అని కనిపించకుండా ఉండేట్టుగా రాస్తాడు ఎక్కడో చోట. వాటిని నడిపిస్తూనే ఉంటాడు బండి చైన్ లాగా. రోడ్ల మీద తినే తిండ్లు మంచిది కాదు, చక్కగా ఇంట్లో మీరు వండుకుని తినేదే ఆరోగ్యకరము అని చెప్తాడు. కానీ మనకి ఒకసారి అలా రోడ్ల మీదకి వెళ్ళి చూస్తే మనకి తెలుస్తుంది, ఈ మురికి కాలువ పక్కన ఆ మురికి గుంట పక్కన పెట్టుకుని అమ్మే బంట దగ్గర ఎంతమంది కుర్రాళ్ళు, చదువుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతమంది గడుపుతూ ఉంటారో, ఎట్లాగా వాటిని కన్జ్యూమ్ చేస్తుంటారు అనేది చూస్తే మనకే బాధ కలుగుతుంది. ఏమండి, అవన్నీ తగవు అని తెలియదండి ఎవరికని? తెలుసును. పోనీ ఇంట్లో వాడికి వాళ్ళు ఎవరు పెట్టనన్నారా? హాయిగా ఇంట్లో పుష్కలంగా ఉందండి, కానీ వీడికి ఇంట్లోది తినబుద్ధి అవ్వదు. అక్కడికి వెళ్ళి ఆ చెత్త కొనుక్కుని తింటేనే వాడికి అది రుచి, ఆరోగ్యం ఉన్నట్టు ఉంటాయి. అది ఎప్పుడో చివరికి పాడైన తర్వాత తప్ప ఆరోగ్యం పూర్తిగా వీడికి స్మరణకి రాదు. జీవుల యొక్క ప్రవృత్తులు అలా ఉంటాయండి. మన ప్రవృత్తి అట్లాంటిది కాదు. నామం నం పావైక్, మనం కూడా ఒక వ్రతం చేస్తున్నాం. ఇది అందరికీ సమృద్ధి కలగాలని చేసే వ్రతము, ఎవరికి హాని సంకల్పించే వ్రతం కాదు మనది. ఇంద్రజిత్ అని ఒక ఆయన ఉండేవాడండి, రావణాసుడు కొడుకే. ఇంద్రజిత్ అని వాడికి పేరు. ఒకనాడు ఆయన ఒక యాగం చేశాడండి. లక్ష్మణస్వామి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేశాడు వాడిని అక్కడి నుంచి. దాని పేరు నికుంభిలా అంటారు. దాన్ని నికుంభిలా యాగం అంటాడు. అది ఎవడు చేస్తే అది కనుక సక్సెస్ అయింది అని అంటే, అది ఫలించింది అన్నట్టయితే ఇక వాడు ఎవ్వడికి లొంగి ఎవ్వడి మాట విననివాడైపోతాడనమాట. అలా అంత ఇన్విన్సిబుల్ అయిపోతాడు వాడు. అంచేత ఆ యాగం పూర్తి కాకుండా
విభీషణుడు ఆ లక్ష్మణుని తీసుకువెళ్ళి, అయ్యే లక్ష్మణ, వాడిని ఆ యాగల నుంచి డిస్టర్బ్ చేయవా అని బయటికి తీసుకొస్తాడు. ఆ చివరి యుద్ధం ఇంద్రజిత్తుతోటి లక్ష్మణస్వామి చేసేటప్పుడు అన్నమాట. అది రాముడి యొక్క వైభవాన్ని నాశనం చెయ్యాలని చేసినటువంటి వ్రతం అండి. తామస వ్రతం, రాజస వ్రతం. మనం ఎవ్వడికి హాని చేయదలుచుకోలేదు. నామం నంపావై, మనం చేసేటువంటి వ్రతం ఏదైనప్పటికీ కూడా అది మనకి క్షేమంగా ఉండాలి, మన చుట్టూ ఉండేటువంటి సమాజంలో ఎవరుంటే వాళ్ళకు కూడా క్షేమం జరగాలి. మనం ఎప్పుడు అలా అంచేత మనం చేసేవన్నీ సాత్విక వ్రతాలు. చేత మనమంతా కూడా అట్లాంటిది. నంపావైకు చెయ్యం కిరిసైగల్ కేళీరో. దీనికి కూడా కొన్ని కిరిసైగల్, కొన్ని క్రియాకలాపాలు ఉంటాయి, కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అవి మరి మీరు వింటానంటే చెప్తా అంది గోదావరి. కేళీరో, వాళ్ళు వింటున్నారో లేదో తెలియట్లేదు. వాళ్ళు అలా ఉండిపోయారు. వాళ్ళు యోగంలో ఉన్నట్ట లేకపోతే ఏం చేస్తున్నట్టు అని గోదావరి అబ్జర్వ్ చేస్తోంది. కానీ వాళ్ళు అలా ఉన్నారనమాట. మరి మీరు వింటానంటే చెప్తా అందని వాళ్ళ భుజం తట్టి, ఓ సారీ. ఒకటి చెయ్యాల్సింది చెప్తోంది, ఒకటి మానాల్సింది చెప్తోంది. రెండింటినీ తమాషాగా చెప్తుంది ఈ పావుసరంలో. మొట్టమొదటి చెయ్యాల్సింది చెప్తోంది. ఏం చేయాలి ఫస్ట్ మనం? పార్కడలుపై ఎత్తు ఇంద్ర పరమనడి పాడి. ఉదయం పూట లేవగానే ఏమి చేయవలెను? బ్రాహ్మే ముహూర్తే చ ఉత్థాయ చింతయేత్ ఆత్మనో హితం. తెల్లవారు సమయంలో లేచిన వెంటనే కాసేపు చక్కగా కూర్చుని ఆత్మనో హితం చింతయేత్, తన శ్రేయస్సు, ఆ రోజు తను చేయాల్సిన మంచి పనులేమిటి ఇది ఆలోచించాలి. ఎవడున్నాడు, ఎవడు పోయాడు, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఇంకా ఎంత రావాలి? నో. మరి ఆత్మకి హితం అంటే ఏమిటి? భగవంతుని యొక్క నామస్మరణ చేయుట. ఇంతకంటే ఈ కలియుగంలో హితమే లేదని చెప్పేశారండి మహానుభావులైనటువంటి పెద్దలు. నువ్వు వ్రతాలు చేయి, యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, జపాలు చేయి, తపస్సులు చేయి, మరొకటి చేయి, వాటి వల్ల నీకు కలిగేటటువంటి లాభం కంటే ఒక్కసారి నువ్వు ప్రేమార నోరు తెరిచి నామం పలికితే దచ్చే ఫలితం చాలా గొప్పది. దాన్ని కనుక మనం ఒకసారి పాడగలిగితే, ఆ భగవంతుడి యొక్క పాదాన్ని పాడగలిగితే మనం అన్నీ చేసినట్లే. పొద్దున్నే లేచి మన కోసం అడుగు పెట్టొచ్చినటువంటి ఆ స్వామి పాదాన్ని పాడదాం. ఆయన ఉండేది పరమపదంలో అట కదండి. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? పరమపదంలో ఉంటాడు. కానీ ఆయన పరమపదంలోంచి పాల్కడలిలోకి ఒక అడుగు పెట్టాడు. పాల్కడలంటే ఈ లోకంలో ఉందండి. ఈ లోకం అంటే మనం ఉండేటటువంటి ఈ సంసారము అని చెప్పేటువంటి జీవుడు కర్మని అనుసరించి చక్రంగా తిరుగుతూ ఉండేటటువంటిదేదో దాని పేరు ఏమంటాం? దాన్ని లీలా విభూతి. ఈ ప్రపంచం అంతా లీలా విభూతి. దీనికి చివరి హద్దు విరజ అని అంటారు. ఆ విరజ దాటితే అవతల పరమపదం అంటండి. యువతలంతా లీలా విభూతి. ఈ లీలా విభూతికి కింద హద్దు లేదుటండి. ఇది ఎక్కడ దాకానో తీసుకుపోతూ ఉంటుంది. కానీ ఆ పరమపదానికి పై హద్దు లేదుట. అది అలాగా ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆనందాన్ని ఇచ్చుకుంటూనే పోతుంది. అది ఈ రెంటికి మధ్యలో డివైడర్ ఫ్యాక్టర్ ఒకటి ఉందండి. దాని పేరే విరజ అని పేరు పెట్టారు. ఆవలో ఉండేటటువంటి పరమాత్మ మన కోసమని ఈ లీలా విభూతిలో మ్రగ్గుతూ ఉండేటటువంటి మనలాంటి వాళ్ళందరినీ మంచిగా ఉద్ధరించాలి అని అక్కడి నుంచి ఒక అడుగు ఇక్కడికి పెట్టాడు.
ఆ పెట్టిన అడుక్కి మనం ప్రేమతోటి పరవశించి దాన్ని సతతము పాడదాము. ఆపాదమెనే నాశించునది అంటూ పాదాన్ని పాడాలండి. పార్కడలుల్ పైయత్తు ఇన్ర, పాల సముద్రంలో ఆయన అలాగా మెత్తగా పడుకుని ఉన్నాడు. ఆయన ఎందుకోసం అక్కడ అంటే కింద ఎక్కడైనా ఉంటే మధ్యలో ఉండేవాళ్ళు కనిపించరేమో అని అన్నిటికీ కూడా ఎత్తైనటువంటి స్థానాల్లో ఉన్నట్టయితే ముందుండేటువంటి వాళ్ళందరినీ కూడా సక్రమంగా చూడొచ్చు అని పంట వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అది పంట కోతకొచ్చే టైంలో ఏదైనా పక్షులో జంతువులో లేకపోతే మనుషులో అటు నుంచో ఇటు నుంచో వచ్చి ఏదైనా కోసుకుపోతుంటే దానివల్ల నష్టం వస్తుంది అని ఎక్కడో ఒక ఎత్తైన ప్రాంతంలో ఒక మంచె కట్టుకుని ఇదివరకు రోజుల్లో ఆ మంచెం మీద ఉండేవారు. ఎందుకంటే అక్కడ ఎత్తుగా ఉన్నట్టయితే మొత్తం అంతా కనిపిస్తుంది, ఎటు నుంచి ఎవడొచ్చినా కనిపిస్తుంది. అట్లాగా ఈ ప్రపంచంలో ఉండే మనందరిలో ఎవరిలో బాగుపడాలని కోరిక కలిగి ప్రార్థన చేసినా వినడానికి వీలయ్యేట్టుగా ఈ లోకంలోకి వచ్చి ఆయన మొట్టమొదట అడుగు పెట్టిన చోటు పాల్కడలి. అక్కడ ఉన్నాడు ఆయన. నిద్రపోవటం లేదైనా, యోగములో ఉన్నాడు ఆయన. యోగం అంటే ఏమి? ఎలా మనం బాగుపడతామని చేసే ఆలోచన, జగద్ రక్షణ చింతన అని పేరు పెట్టారండి. భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడంటున్నారు కదండి. యోగ నిద్ర అంటే అర్థం ఏమి దానికి చెప్పారండి. యోగం అంటే జగద్ రక్షణ చింతన. ఇంకా ఎలా బాగు చేయాలి? ఇప్పటికే నేను ఇన్ని రకాలుగా అవతారాలు ఇచ్చా, ఇన్ని వసతులు ఇచ్చా, ఇంత చేశా అంత చేశా, కానీ అది ఇంకా వీడు ఫలించలేదు. మనం ఎన్ని చేసినా వాడు జాగ్రత్తగా ఏదో పాదరసం తప్పుకున్నట్టుగా వాడు ఎక్కడికి మనకు అందకుండా ఇటు జారిపోతున్నాడు. కనుక ఇంకా ఏం చేసి వీడిని మనం బాగు చేస్తే వీడు ఇలాంటి ఈ కర్మబంధంలోంచి బయటకు వస్తాడో కదా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. చేసి చేసి అందులోంచి ఒక్కొక్క అవతారాలు తీసుకొస్తాడు. ఈ లోకంలో మనకి తెలిసినటువంటి మనం చెబుతూ ఉంటే వినేటటువంటి అవతారాలన్నీ వచ్చేది వైకుంఠం నుంచి రావు, పాల్కడల నుంచి వస్తాయి, క్షీరసాగర్ నుంచే వస్తాయి. అవే కాదని మొత్తం అసలు సకల విశ్వం కూడా అక్కడి నుంచే వస్తుంది. జీవులని మాత్రం తన దగ్గర అట్టే పెట్టుకుంటాడు. ఆ జీవుల్ని మళ్ళీ పట్టుకొస్తుంటాడు. అప్పుడప్పుడు ఈ ప్రకృతితోటి మళ్ళీ కూరుస్తూ ఉంటాడు. కూర్చగానే శరీరాలు మళ్ళీ వస్తాయి మనకి. ఈ పని చేయడం కోసమని ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి మన కోసం పెట్టిన ఆ మొదటి అడుగు ప్రభావం చేత ఇంతవరకు ఇంకా ఈ సృష్టి సాగుతోంది. కనుక పాదం పెట్టిన వేళ గొప్ప వేళ. ఆ పాదానికి మనం మర్యాదనిద్దాం. బలరాముడికి ఒక కాలుకి కడియ ఉంటుంది. ఎప్పుడైనా చూశారండి మీరు? బలరాముడికి ఫోటోలో, సినిమాల్లో కానీ ఎక్కడైనా ఒంటి కాలికే ఉంటుంది, 2 కాళ్ళకి వేరు కడియాలి. మళ్ళీ ఇప్పుడు చూడండి, కొంతమంది ఈ చెవులకి ఏదో పెట్టుకుంటున్నారు కుర్రాడు. మేము అడుగుతూ ఉంటాం అలాంటి వాళ్ళని. వాడు ఒక చెవికే పెట్టుకొస్తాడండి. ఎరా నాన్న, నీకేంటి పాపం ఒక చెవికే పెట్టుకున్నావు, 2వ చెవికి నీకు మ్యాచింగ్ దొరకలేదురా బాబు? లేదు, నీకు అది 2వ చెవికి పెట్టుకోవడానికి కొనుక్కోవడానికి పైసలు లేకపోతే పోనీ నేను ఎవరిని అడిగి నీకు ఇప్పిస్తానురా, చక్కగా 2 పెట్టుకుంటే అందంగా ఉంటుందిరా, ఒకటే ఎందుకురా నాయన? అదో పెద్ద ఫ్యాషన్ అండి ఇప్పుడు ఈ రోజుల్లో కదా. అందులో ఎడమ చెవికే పెట్టుకుంటాడు, మళ్ళీ నీ కుడి చెవికి కూడా కాదు. అది మంచి ఫ్యాషనో చెడు ఫ్యాషనో అదో పక్కన పెడదాం. అట్లాగా ఒక మంచి చేయడానికి తాను దిగితే బలరాముడు రావడం చేత కృష్ణుడి యొక్క రాక సార్థకమైంది. నిజానికి అంతకుముందు పాపం వీళ్ళకి 6 పిల్లలు పుట్టారండి, 6 పోయారండి. దేవకి వసుదేవులకి 6 పిల్లలు పుట్టారు, ఒక్కళ్ళు దక్కల. అయ్యో అయ్యో ఎట్లా
అంటే 7వ గర్భాన్ని కనుక ట్రాన్స్ప్లాంట్ చేస్తే 8వ గర్భం దక్కుతుంది అన్నారు. 7వ గర్భాన్ని తీసుకుని వెళ్ళి ఈ లోపల ఉండేటువంటి దాన్ని ఋషులు అంతా కూడా రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టారట. బహుశా మీరు భాగవతం కథ చదివి ఉంటారనుకుంటాను. అక్కడ పెరిగి బలరాముడు అక్కడ పుట్టాడు. ఆ పిల్లవాడిని అక్కడ పెట్టారు కనుకనే తర్వాత శ్రీకృష్ణుడు చక్కగా అక్కడికి వచ్చి ఉండి మందాక దక్కాడండి. ఎవరి వల్ల? ముందు అడుగు పెట్టిన బలరాముడి యొక్క పాద ప్రభావం చేత. కనుక ఆ పాదానికి వేండే కడియమన్నారు. దాని ఘనతని పట్టి, అది ఫ్యాషన్ కోసం ఒక్కాలకి వేసుకోవాలి కదా అని వేసుకోలేదండి. అది రావటం వల్ల కలిగిన మంగళమైనటువంటి భగవంతుని యొక్క ఉనికి మనకి సార్థకమైంది. లేకపోతే మిగతా పిల్లల్లాగా మరి వాళ్ళు కూడా లేకుండా పోవలసింది. కానీ అట్లా పోలే, వాళ్ళు దక్కారు. అందుకోసమే ఆ పాదానికి మంగళం చెప్పారనమాట. ఆ పాదానికి ఒక కడియం వేశారు. ఆయన క్షీరసాగరంలో పవళించి ఉన్నాడు. అక్కడ ఆ స్వామి యొక్క నామ సంకీర్తన చేయండి. ఇది పొద్దున్న లేవగానే మొట్టమొదట మనం చేసే పని. డూస్ అండ్ డోంట్స్ అన్నాం కదా, చేసేది మొట్టమొదట ఒకటి చెప్పింది. ఏంటది? తెల్లవారుతూ లేవగానే శ్రీహరి నామ స్మరణ చేయండి. మన పొద్దున ఏం చేస్తాం లేవగానే? హరి అష్టకంతో హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిశ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలడం రెంటికి కూడా సమానమే. ఏమండి? నువ్వు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలడం సమానమే కదా. తెలిసిన వాడిని కాలుస్తుంది, తెలియని వాడిని కాలుస్తుంది. అట్లానే భగవన్ నామం అనేటటువంటిది మనలో ఉండే పాపాలు మనం తెలిసి పలికినా తెలియక పలికినా, దాన్ని తిట్టడం కోసం పలికినా ఆక్షేపించడం కోసం పలికినా, నువ్వు ఎలాగైనా పలుకు. ఆ నామం పలికావంటే నీకు దానివల్ల కలగాల్సిన ప్రయోజనం ఏదో కలుగుతుంది. చూడండి, కొంతమంది ఎదటని ఆక్షేపించడానికి వాడి చేతిలో ఉండే వస్తువు ఏదో కింద పడి పగిలింది అనుకోండి, గోవింద అంటాడు. గోవింద ఏమిటి? అదేమిటిది? వాడెవడో పాపం ఎక్కడికో వెళ్ళి ఏదో కారణం చేత ఏదో గుండు చేయించుకొచ్చాడండి. వాడిని చూడగానే వీడికి గోవింద అనుబుద్ధి అవుతున్నాడు వీడికి. అదెందుకు? ఇది ఆక్షేపణ కోసం చెప్పే. నువ్వు ఆక్షేపణ కోసమైనా అలా భగవంతుడి నామాన్ని స్మరించగలిగావా? పో, వీడికో 100 మార్కులు ఏవయ్యా అని చిత్రగుప్తుడితో చెప్పించి 100 మార్కులు ఏం చేస్తాడండి ఆయన? దాంట్లో కొన్ని చేరుస్తాడు ఆయన. మనకి క్షేమాన్ని కలిగిస్తుంది అది. కనుక మొట్టమొదటి భగవన్నామాన్ని పలకండి. ఆండాళ్ళ తల్లి మనకి నియమాలు చెబుతోంది. ప్రొద్దున్నే లేవగానే మనం ఏమిటి చెయ్యాలి? హరినామాన్ని చదవండి. కనీసం 8 సార్లైనా అనండి, హరి 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 హరి. ఈ భగవన్ నామాన్ని పాడటం ఇది మొట్టమొదట మనం చేసే పని. ఇది ఒకటి కర్తవ్యం. నెయ్యున్నోం పాలున్నోం. ఇక చెయ్యకూడనిది ఏదో చెబుతోంది. ఏమిటి చెయ్యకూడనివి? కృష్ణుడు ఇప్పుడు మన దగ్గర లేడు. కృష్ణుడిని చేరాలి మనమంతా. కృష్ణుడికి ఏవేవి ఇష్టమో అవి ఆయన సన్నిధిలో ఉంటే మనం అనుభవించాలి. ఆయన మన నుంచి దూరంగా ఉండేటప్పుడు ఆయనకి ఇష్టమైన వాటిని మనం శుభ్రంగా ఆరగించకూడదు. కృష్ణుడికి పాలంటే ఇష్టం, కృష్ణుడికి నెయ్యి అంటే ఇష్టం. ఆ కృష్ణుడు ఇప్పుడు మాతో లేడు కనుక మేము నెయ్యున్నాం, పాలున్నాం. ఆయన మళ్ళీ మమ్మల్ని వెతుక్కుని మా దగ్గరికి వచ్చేటంత వరకు కూడా మేము నేతిని తినము, పాలని తీసుకోము. తమాషా అంటే నెయ్యున్నాం పాలు ఉన్నోం అంటుందండి గోదాదేవి. నేతిని తినము, పాలని కూడా తినము అంటుంది. పాలని తింటారా తాగుతారా?
అంటే తమిళం వాళ్ళకి అన్నిటినీ తినడం అనే అర్థం అండి. వాళ్ళు ఏమన్నా కాఫీ సాపడరయా అంట. కాఫీ సాపడరయా అంటే అంటే కాఫీ సాపాడు చేస్తావా అని. కాఫీ కుడుకురయా అని అడగాలి. అంటే కాఫీ తాగుతావా అని అడగాలి. అలా అడగరండి. కాఫీ తింటావా అంటే వాళ్ళకి అది భాషాపరమైనటువంటి ఒక సౌకర్యం వాళ్ళకి అట్లాగా లభించింది. అంచేత వాళ్ళకి నీళ్లు కూడా నమలడమే. కొంతమంది నీళ్లు నమిలే వాళ్ళు ఉంటుంటారు, మీకు తెలుసు అనుకుంటాను. ఏమిటి అలా నీళ్ళు నవ్వులుతున్నావు, చెప్పేది సరిగ్గా చెప్పు అంటుంటారు. అది నీళ్లు నమలడం. నీళ్ళని ఎప్పుడైనా తిన్నారండి మీరు ఎవరైనా? నీళ్ళని అసలు నీళ్ళని తింటారా తాగుతారా? కరెక్ట్గా ఆలోచన చెప్పండి. నీళ్ళని తినచ్చా? తినచ్చండి. రిఫ్రిజిరేటర్లో పెట్టామనుకోండి నీళ్ళన్నీ గడ్డలు కడతాయండి. శుభ్రంగా నోట్లో పెట్టి కరకర కరకరలు ఆడుస్తచ్చును. తినచ్చా తినకూడదా? మళ్ళా అంచేత నీళ్ళని కూడా తినేది ఉంటుందండి. పాలని కూడా అంతే కదా. మీరు డీప్ ఫ్రీజర్లో పెట్టారనుకోండి అవి కూడా మొత్తం కేక్స్ కింద మారిపోతాయి. నీకు కేక్స్ కింద మారి మీరు ఐస్ క్రీమ్ ఎంతమంది తిన్నారు మీలో? ఐస్ క్రీమ్ మరి తింటారా తాగుతారా? తింటారు. ఏంటది అసలు? పాలు. పాలని గడ్డ కట్టించారు అంతే, అది ఐస్ క్రీమ్ కింద మార్చారు, దాన్ని మీరు తింటున్నారు. పాలున్నాం మేము పాలని తినము అందండి. అర్థం ఏమిటి? ఏది నిత్యావసరము కాకుండా కేవలము విలాసం కోసం చేసేవి మేము మానేస్తాం. విలాసం కోసం ఏది చేసేదైనా వాటిని మేము మానడానికి వెనుకాడము. ఎందుకని? కృష్ణుడు ఉంటే మనకు అవన్నీ ఆనందం. కృష్ణుడు లేనప్పుడు ఇవన్నీ విలాసాలన్నీ ఎందుకు ఉండే ప్రయోజనం కనుక జత మేము భోగ్యతకి సూచకంగా ఉండేటటువంటివి ఏవి మేము ఆచరించాం. నెయ్యున్నాం, పాలున్నాం, నేతిని పాలని కూడా మేము టచ్ చేయడం మానేస్తాము. ఎందుకని? ఇవి కృష్ణుడికి ఇష్టం. ఆయన వచ్చినప్పుడు ఆయనకి పెడితే ఆయన చక్కగా ఆరగిస్తాడు. ఆయన పెడితే అప్పుడు మనం ఆరగిస్తాం. మరి ఆయన లేకుండా ఇది ఎవరికి పెట్టడం? అంచేత మేము వాటిని తినము. నెయ్యున్నోం, పాలున్నోం. సామాన్యంగా ఏ వ్రతాన్ని ఎవడు ఆరంభం చేసినా భగవన్నామంతో ఆరంభం చేస్తారు కనుక దాన్ని తమాషాగా చెప్పింది గోదాదేవి. అలాగే ఎప్పుడైనా వ్రతం చేసేటప్పుడు అది ఏ వ్రతమైనా కానీ భోగ్య వస్తువుల్ని దూరంగా పెడతారు కదండి. విలాస వస్తువులన్నింటినీ కూడా దూరంగా పెట్టేస్తారు. ఏదో కాస్త ఉపవాసాలు ఎక్కువ చేస్తుంటారు, ఏదో కొద్దిగా తీసుకోవాలి కనుక ఏదో ఒక ఆహారాన్ని కూడా ఏది ఇంపార్టెంటో, ఏది లేకపోతే ప్రాణం అనేది పోతుందో ఆ పోకుండా ఉండడం కోసం అవసరమైంది ఏదో అది మాత్రమే స్వీకరిస్తారు తప్ప అది దాటి ఒక మెతుకు కూడా వాళ్ళు దాన్ని టచ్ చేయడానికి ఇష్టపడరు కదా. భోగ్య వస్తువుని దూరంగా పెడతాం, భగవన్నామాన్ని పాడతాం. రెండు చెప్పింది. మూడవది నాట్కాలే నీరాడి, తెల్లవారుతూనే స్నానం ఆడతాము. అంటే ఇదివరకు ఇప్పటిదాకా వీళ్ళు స్నానాలు చేయట్లేదా ఏమిటి అంటే చేస్తున్నారు, కానీ ఇదివరకు ఎప్పుడో పొద్దున్న 9కో 10కో వాళ్ళ అవకాశాన్ని బట్టి ఇదివరకు చేస్తూ ఉంటారు. కానీ వ్రతం ఆచరించాలనుకున్నప్పుడు అట్లా ఉంటారంటే ఎవరైనా తెల్లవారుజామునే లేచిపోతారు, చక్కగా స్నానం చేసేస్తారు, చక్కగా బట్టలు కట్టేసుకుంటారు, నుదుట బొట్టు గట్ర పెట్టేసుకుంటారు, తినాల్సిందో తినేస్తారు. అక్కడి నుంచి స్కూల్ బస్సు ఏదో వస్తుంది, ఇంకా ఆ బస్సులో పడిపోతుంటారు. ఇది వచ్చే లోపల ఇవన్నీ అయిపోవాలి కదండి. అలాగే ఇళ్లల్లో కూడా అలా చేస్తూ ఉంటారు. ఇలాగా వ్రతం చేసేటప్పుడు మిగతా రోజుల కంటే కొంచెం నియమాలు ఎక్కువ పాటిస్తారు.
మామూలుగా వీడు 7ంటికో 8ంటికో స్నానం ఆడినా వ్రతకాలంలో తెల్లవారుడే స్నానం ఆడతారు. ఆండాళ్ళ తల్లి మనకు ఒక నియమాన్ని చెప్తోంది, తెల్లవారుజామునే స్నానం ఆడాలి. కాక మన కోసం కృష్ణుడు వస్తున్నాడు కదా, కృష్ణుడు మన ఇంటి దగ్గర వచ్చేసి మనని తీసుకువెడదాము అని అనుకుంటే, ఓ కృష్ణ ఇంకా నేను స్నానం చేయలేదా, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, నేను ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి వస్తాను అని ఆయన వెయిట్ చేయాల్సినటువంటి అవసరం రావద్దు. ఆయన వస్తున్నా అంటే అప్పటికి మనం అన్ని రకాలుగా తయారైపోయి ఉండాలంతే. కనుక మేమేం చేస్తాం, నాట్కాలే నీరాడి చక్కగా తెల్లవారునే స్నానం ఆడాలి, స్నానం ఆడతాము. ఇది చేసే పని ఒకటి చెప్పింది. ఇందాక భోగ్య వస్తువులు విసర్జిస్తామని చెప్పింది, చేసే పని భగవన్నామ సంకీర్తన చేస్తామని చెప్పింది. ఇప్పుడు తర్వాత తెల్లవారుతూనే స్నానం ఆడతామని, నాట్కాలే నీరాడి మైయిట్టెడుదో మలరిట్టు నాముడయోం చెయ్యాదన చెయ్యోం తీకురళై చెన్రోదోం. చెయ్యకూడని పనులని చెప్పేస్తోంది గోదాదేవి. ఏమిటవి? మైయిట్టెడుదోం, కంటికి కాటుకని పెట్టము. సాధారణంగా వ్రతం టైంలో ఎవరు అట్లాంటివి చేయరు కదండి. కానీ వీళ్ళు సహజంగా అందమైనటువంటి కళ్ళు ఉన్నవాళ్ళండి వీళ్ళంతా కూడాను. శ్రీకృష్ణుడి కాలంలో కృష్ణుడితో ఉన్నవాళ్ళంటే వాళ్ళు అన్ని రకాలుగాను మంచి సుందరీలే అయ్యి ఉంటారండి. అయినప్పటికీ కూడా మంగళకరముగా ఉండాలి కనుక కాటుక అనేది వాళ్ళు ధరిస్తారు. కాటుక పెట్టడం దేనికి అంటే అది మంగళకరము అని. అందాన్ని లోకంలో వాళ్ళకైతే వీళ్ళకి అందం పెరగాలి కనుక కాళ్ళకి కాటుక పెట్టుకుని ఉండాలి, వీళ్ళకి అది పెట్టుకుంటేనే వీళ్ళకి అందం కనుక. కానీ ఆయన దగ్గర అలాంటిది ఏం లేదండి. వాడు సహజంగానే వీళ్ళకి అందం ఉంది నేత్రాల్లో. అయినప్పటికీ మన ఇంట్లో చూడండి, మంచి ఎలక్ట్రికల్ దీపాలు మనం పెట్టుకుంటాం దేవుడి దగ్గర. అయినప్పటికీ ఒక చిన్న దీపం పెడతాం చూడండి, నూనెతో నేతితోటో వెలిగించిన దీపాన్ని పెడతాం కదా. ఎందుకండి అబ్బా అసలు ఇవన్నీ చేతికంతా జిడ్డు, కిందంతా కారితే జిడ్డు, ఒత్తులు పెట్టుకోవాలి, అగ్గిపుల్లలు పెట్టుకోవాలి, ఇవన్నీ మళ్ళీ ఇటు అటు అదంతా మాని చక్కగా మేము దీపాల్లాగా పెట్టేసుకుని వెలుతురే కదండి పర్పస్. వెలుతురు వచ్చేసింది కదండి. మేము పక్కన పెద్ద ట్యూబ్లైట్ పెట్టాం, కింద కూడా ఇప్పుడు దేవుడి దగ్గర దీపాలు కూడా ఇప్పుడు కొత్త దీపాలు మన వాళ్ళు వస్తున్నాయి కదండి. నిజంగా వెలుగుతున్నట్టుగా చుకు ఇలా వస్తుందండి ఆ దీపం కూడా, వెలిగేది కూడా. మామూలుగా జస్ట్ ఇలా వెలుగుతూ ఉండాలి. నిజమైన దీపం వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలానే వెలిగేటువంటి ఎలక్ట్రికల్ దీపాలు వస్తుంటాయి కదండి. అవి కాదు పెట్టడం, మంగళకరంగా ఉండాలి కనుక ఇది పెడతారు. ఇది ఒక మంగళకరం అండి. అది ఒకదానికి సూచకం కూడానండి. అది దేనికి సూచకం? ప్రమిద మన మనస్సుకి సూచన, అందులో ఉండేటటువంటి ప్రేమకి సూచన, అందులో మనం పోసేటటువంటి ఆ జిడ్డు కలిగినటువంటి పదార్థం నెయ్యో నూనెో మరొకటి, మనలో కలిగేటటువంటి చింతన శ్రద్ధ అనేవి ఒత్తులు. జ్ఞానం అనే దీపంతో మనం దాన్ని వెలిగించాలి. ఇది మాలో ఉన్నది అన్నట్టుగా దాన్ని ఒక సంకేతం కింద ఆండాళ్ళ తల్లి మనకి చెప్తోంది. మైయిట్టెడుదోం, కంటికి కాటుకు పెట్టుకోము. మలరిట్టు నాముడయో, పువ్వులు కూడా మా అంతట మేం పెట్టుకోము. మా అంతట మేం పెట్టుకోమంటున్నారండి మన వాళ్ళు. చాలా తమాషాగా మాట్లాడింది గోదాదేవి. మా అంతట మేము పెట్టుకోమంటే అర్థం ఏంటి? కృష్ణుడు లేనప్పుడు మాకు ఈ విలాసవంతమైనటువంటి పువ్వులతో పని ఏమిటి? మరి ఆయన వచ్చి పెడితే ఏం చేస్తావు? అంతే, మాకు కావాల్సింది అదే కదా. కృష్ణుడు రావాలి, కృష్ణుడు తనంతట తాను పెడతానంటే మాకు వద్దనేది లేదు. కృష్ణుడు తనంతట తాను వచ్చి పెడతానంటే మాకేం అడ్డేం లేదు. ఇదివరకు ఎప్పుడైనా వీళ్ళు కాటికి పెట్టుకుంటుంటే ఆయన వచ్చి ఏయ్ అలా కాదోయ్ ఇలా పెట్టాలి సుమా అని ఆ గీతలు ఎలా ఉంటాయి కదండి, అవో గీతలు గీస్తారు కదా ఇలాగా, ఆ గీతలన్నీ ఆయన తీసేవాడు.
అలాగే పువ్వులు పెట్టుకుంటుంటే ఇదివరకు వీళ్ళు మామూలుగా పెట్టుకుంటుంటే అలా కాదోయ్, ఇదిగో ఈ మాలికని ఇలా ఇలా అమర్చాలి సుమా, ఇలా అలంకరించాలి అని అంతా చేసేది ఆయన చేసేవాడు. మరి ఇప్పుడు ఇవాళ ఆయన లేనప్పుడు నాకు అది చేసేది ఎవరు కనుక, అంచేత మేము దాన్ని పెట్టుకోము. ఆయనే వచ్చి మాకు పెడతానంటే దట్ ఈస్ వాట్ వీ వాంట్. చేత మా అంతట మేము పెట్టుకోము. మలరిట్టు నాముడయో, అంతేకాదు చెయ్యాదన చెయ్యో, మా పెద్దలు చేయనివి మేము చెయ్యము. సాధారణంగా చాలామంది ఈ రోజుల్లో ఇదివరకు మన పెద్దలు ఎవరికి తెలియనివి బోల్డని పనులు చేస్తున్నారు. ఇదివరకు మన పెద్దలు ఎవరికి తెలియనటువంటి దేవతల్ని కూడా కొత్త కొత్తగా పుట్టిస్తున్నారు. ఏమండి తెలుసునండి? అసలు మన చిన్నప్పుడు అట్లాంటి పేర్లు విని కూడా ఎరగం మనం. అట్లాంటివి ఈవేళ ఎంతమంది ఇదివరకు ఎప్పుడో వాహనం ఎవడో పాడేయండి, ఏదో దేవుడు చేసిన మనుషులు అని అనుకున్నాం. కాదండి, మనుషులు చేసిన దేవుళ్ళారా. మనిషి చేస్తున్నాడు ఇవాళ, కొత్తగా దేవతల్ని పుట్టిస్తున్నాడు. ఎంతమంది దేవతల్ని పుట్టిస్తున్నారండి, ఎన్ని రకాల దేవతలు వస్తున్నాయండి వాడికి. ఏమిటేమిటో కొత్త కొత్త పేర్లన్నీ పెడుతున్నారండి. ఇదివరకు ఏదో పాపం విష్ణు ఉండేవాడు, శివుడు ఉండేవాడు, దుర్గాదేవి ఉండేది, గణపతి ఉండేవాడు, కుమారస్వామి ఉండేవాడు, చాలా వరకు అంతవరకు ఏదో భైరవుడు ఉండేవాడు, కాలభైరవుడు. ఏమండి, విష్ణువు దగ్గరికి వెడితే ఈయన పరివారం ఉండేది, శివుడి దగ్గరికి వెడితే ఆయన పరివారం ఉండేది, అమ్మవారి దగ్గరికి వెడితే ఆవిడ పరివారం ఉండేది. బాపురే, ఈవేళ ఎన్ని లక్షల మంది దేవతలు కొత్త కొత్త వాళ్ళు పుట్టేశారండి లోకంలోనూ. పుట్టేశారు. వాళ్ళు వెంటపడి వాళ్ళ కోసం చేసేవాళ్ళు కూడా వెనకాతల తండోపతండాలుగా జనాలు చేరుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళలో కూడా తెలుగోళ్ళే ఎక్కువండి. మిగతా భాషల వాళ్ళు పాపం అంత తెలివైన వాళ్ళు కాదులా ఉంది. అతి తెలివైన వాళ్ళు తెలుగోళ్ళేలా ఉంది. కొత్త దేవతల్ని పుట్టించే రకం అంతా తెలుగోళ్ళే. మీరు ఎక్కడైనా చూడండి. అలాంటి కొత్త కొత్త దేవతలు ఎక్కడెక్కడున్నారో అక్కడ కీ పొజిషన్లో ఉండి చేసేదంతా ఎవరో ఒకసారి మీరు చూడండి. అంత వీళ్ళే తెలుగోళ్ళు. పెద్దలు ఏవేవి చెయ్యలేదో అది ఎవడు చెప్పనివ్వండి, ఎంత గొప్పది కానివ్వండి, అలాంటివి మేం చెయ్యము. మా పెద్దలు ఆచరించని వాటిని మేము ఆచరించము. చెయ్యాదన చెయ్యోం. వేదమే చెప్పింది మనకి ఈ మాట, భగవద్గీత చెప్పింది మనకి ఆ మాట. ఏది పెద్దలు ఆచరిస్తారో అది మనం ఆచరించాలి. ఆచరణ చేసిన వాళ్ళు ఎట్లా ఆచరిస్తారో అట్లానే మనం కూడా ఆచరించాలి తప్ప మా పెద్దవాళ్ళకి పెద్ద ఏం తెలియదండి, నేను ఈవేళ చాలా కొత్తగా అన్నీ బాగా తెలిసిన వాడినండి కనుక మా పెద్దవాళ్ళకంటే నేనే బ్రిలియంట్ అనుకుంటూ చేసేటువంటి ప్రబుద్ధులు మనకి ఈ రోజుల్లో తయారవుతున్నారు. మేము అట్లాంటి కేటగిరీ కాము. మేము సాత్వికులము. మా పెద్దలు చెయ్యనివి మేము చేయం. చెయ్యాదన చెయ్యోం. అంతేకాదండి, ఈ ధనుర్మాసపు నెల రోజుల్లో ముఖ్యంగా అలవాటు చేసుకోవాల్సింది ఒకటి చెప్పిందండి మన గోదాదేవి. వీళ్ళ మీద వాళ్ళ మీద కోరి కోరి కథలు కట్టడం. పితూరీలు అంటే ఉంటారు కదండి, పితూరీలు. మనకి ఏదైనా ఒకటి లోపల అలాంటివి తెలిసింది అనుకోండి, ఇంకా అది లోపల ఎంత గొడగొడ పెడుతుందో. ఎవడో ఒకటి చెవులో ఓదాలి. మంచి చూస్తుంటారు, లోకంలో మంచి జరుగుతూ ఉంటుంది. కానీ మంచి ఎంత జరుగుతున్నా, ఎన్ని రకాలుగా జరుగుతున్నా దాని గురించి పక్కవాడికి కూడా చెబుదామని నోరు రాదండి మనకి. మంచి గురించి ఎవ్వడికి చెప్పబుద్ధి అవ్వదు. మనకి ఎన్నో మంచి విషయాలు తెలుసు, ఎంతమందికో దాని గురించి మనం చెప్పచ్చు. అసలు అది లోపల ఉండనే ఉండదు. పాలలో పోసిన నీటి చుక్కలాగా అసలు కనిపించదండి. కానీ ఎక్కడైనా ఒకటి చెడు అని అనిపించింది అనుకోండి, మనకి ఆ చెడు కాకపోయి ఉండొచ్చు,
అనిపించింది అనుకోండి, ఇదిగో నీ ఒక్కడికే చెప్తున్నా, ఎవరికీ చెప్పకో, ఇది ఇలాగట అయిపోయి మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తుంది. ఇంకా వాట్సాప్ కూడా అక్కర్లేదండి దానికి వేరే సోషల్ మీడియా అక్కర్లేదండి దానికి. ఎంత పవర్ఫుల్గా తిరుగుతుందో చెడు, మంచి ఎక్కడ కనపడదు. నూనె చేతికి అంటించుకుని ఎప్పుడైనా మీరు నీళ్ల మీద అలా వేలు పెట్టి చూసారా? నూనె అంటించుకుని చేతికి నీళ్ల మీద ఇలా చెయ్య పెడితే పెట్టిన ఉత్తర క్షణంలోనే ఆ నూనె యొక్క జిడ్డు నీళ్ళ డెగిసావో లేకపోతే మరో గిన్నె ఎంతుందో అంత మేర అన్ని వైపులా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఎంత ఫాస్ట్! మీరు ఏదో పౌడర్ వేస్తే ఆ పౌడర్ నీళ్ళలో కలవడానికి ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క వైపు వెళ్ళి కలుస్తుందండి. కానీ ఈ నూనె జిడ్డు అలా ఉండదండి. మీరు టచ్ చేయడం పాపం, మొత్తం టక్మని వ్యాపించిపోతుంది. అంతటా ఒక లేయర్ కింద చెడు అలా వ్యాపిస్తుంది. లోపల ఉండదండి, నిలవదండి. కడుపులో గొడగొళ్ళాడేవాడికి ఎట్లా ఉంటుందో అంతలా ఉంటుందండి. ఇది ఒక మాట మనకి కనుక ఎవరి గురించైనా చెడుగా ఏదైనా అనిపిస్తే వాళ్ళ చెవుల్లోనో వీళ్ళ చెవుల్లోనో, మా జీఆర్ స్వామి వారు చెప్తుండేవాడు, మా గురువుగారు పెద్దవారు, వాడికి ఒక విషయం తెలిసిందిటండి, రాజుగారికి గాడిద చెవులు ఉన్నాయి అని తెలిసింది వాడికి. వీడో మంగళుడు. వాడికంటూ రాజుగారి పాపం వాడికి స్థాన ఆచార్యులను ఒక ఆయన పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైనా వాడే చేసేవాడు. కానీ వాడికి ఏదో అర్జెంటు పని మీద వెళ్ళాల్సి వచ్చింది, ఈయనకి పని చేయించుకోవాల్సి వచ్చింది. బయట నుంచి ఒకరిని తీసుకొచ్చారు, కొంచెం మంచివాడు, నమ్మకస్తుడు, మాట వినేవాడు. అలాంటి వాడిని తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చారు, వచ్చాడు వాడు. సరే, ఈయన ఎప్పుడు పెద్ద తలపాగా చుట్టుకుని ఉండేవాడు, అది ఎప్పుడు తీసేవాడు కాదు. మరి ఇప్పుడు చెయ్యాలంటే తీయాలి కదా, అది తీసి క్షౌరం చేయడానికి మంగళవాడికి తల అప్పగించాడు. వాడు చూసాడు, ఈ చెవులు ఈయనకి ఇలా ఉన్నాడు వంకరగా. ఇది పని చేస్తున్నాడు, కానీ లోపల ఏదైనా అడిగితే టకన బయటకు వచ్చేస్తుంది కదండి. రాజుగారికి గాడి చెవుల్లో ఉన్నాయే అనుకున్నాడండి వీడు. విన్నాడు రాజుగారు, కానీ వాడి చేతిలో కత్తి ఉంది కనుక అప్పుడు మాట్లాడడానికి వీలు లేదు. అప్పుడు పెడితే పైన ఒక అన్నం పెడతాడు, లేకపోతే ఏమైనా చేస్తాడు. అంచేత ఆ పని అయ్యేంత వరకు ఊరుకున్నట్టు. ఆ పని వేసి ఆ పూర్తి అయిపోయి బయటకు వచ్చేంత, రే వేదవాయ్, ఇందాక ఏమిటన్నావు నువ్వు? గాడి చెవులని. నాకు వచ్చే పుట్టుకతో అలా వచ్చాయి అంటావు అంటున్నాలాగా. అంటే సారీ ఎక్కడైనా ఈ మాట కనుక బయట పెట్టావా తల తీసేస్తా జాగ్రత్త. ఈ మాట అనకుండా వాడిని పంపించేసి ఉంటే మామూలుగా ఉండేదండి. ఎవరికైనా చెప్పావా వేదవాయ్ అన్నాడు, ఇంకా అక్కడి నుంచి వీడు లోపలది బుడగల లోపల తిరుగుతున్నట్టుగా తిరగడం ప్రారంభమైందండి. గుడు 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 గుడు. కానీ చెబితే తల తీసేస్తాడు ఈయన. కానీ లోపల అట్టె పెట్టుకోవడం కష్టంగా ఉంది. పాపం ఇటు తిరిగాడు, అటు తిరిగాడు. ఇంట్లో తిరుగుతుంటే పాపం భార్య అడిగింది, పిల్లలు అడిగారు, ఏమిటి నాన్న, ఏమిటి అంతలా గడబడపడుతున్నావు, ఏమిటబ్బా, చెప్పడానికి లేదు. మధ్యాహ్నం దాకా ఎట్లా అట్లా ఒగ్గపట్టుకున్నాడండి పాపం ఆయన. కానీ ఉండట్లేదు అది లోపల. ఇంకా సాయంకాలం మధ్యాహ్నం 3, 4 అయిన తర్వాత ఇంట్లోంచి బయటికి పరిగెట్టాడండి ఆయన. ఎక్కడికి? ఊరి బయట ఉండే వెదురు పొదల దగ్గరికి వెళ్ళాడు. అక్కడైనా వాడి బయటకంటే ఎవడైనా వింటే తల తీసేస్తాడేమో. అక్కడ వెళ్ళి ఆ పొదల దగ్గర కన్నం చేసి తవ్వి, రాజుగా గాడి చెవులు. మళ్ళీ ఆ మాట పైకి వస్తే ఏం చేయాలి కనుక మళ్ళీ శుభ్రంగా ఇంత మట్టి పట్టుకొచ్చి దాన్ని కప్పేశాడండి. అమ్మాయ ఇప్పటికీ తేలికైందండి వాడికి. అప్పుడు ఇంటికి వచ్చాడండి. మా స్వామివారిని అడిగాటండి ఈ కథ చెప్పగానే, స్వామి వాడు ఊరు బయటికి వెళ్ళి అక్కడ పొదల్లో ఎక్కడో కన్నం తీసి అందులో చెప్పి మళ్ళీ మూసేసాడు కదండి, మరి మీకెలా తెలిసిందండి అని అడిగాటండి.
కథకి కారణాలు అడగకూడదండి. కానీ మరి ఏం చేయాలి? స్వామివారిని అడిగట్టేవాడు. మీకెలా తెలిసిందండి అని అడిగట్టండి. అంటే అదేరా తమాషా, వాడు ఊదింది ఎక్కడ ఊదాడు? ఆ వెదురు పొదల దగ్గర ఊదాడు వాడు. కాసేపు అయిపోయి వీడు వెళ్ళిపోయిన తర్వాత ఓ పశువుల కాపరి ఒక ఆయన వచ్చి ఆ వెదురు పొదల్లోంచే ఒక వెదురుని కట్ చేసి వాడు చిన్న ఫ్లూట్ తయారు చేసుకున్నట్టండి. వాడు ఈ ఫ్లూట్ ఊదుతుంటే రాజుగారి కాడి చెవులు అనే ఊదుతోందండి. అది తూతూ తూతూ రావట్లేదండి దాంట్లో. అట్లా తెలిసిందో అని చెప్పారట మన స్వామివారు. ఏదైనా మనకి నచ్చని మాట ఒకటి తెలిస్తే, మనకి తగనిది అని ఏదైనా ఒకటి అనిపిస్తే అది లోపల ఇమడదు, ఎక్కడో చోట కక్కేయాలి, ఎవడి చెవిలోనైనా దాన్ని ఊదేయాలి అని అనిపిస్తుంది. చెడు మాటలు లోకంలో అట్లానే వ్యాపిస్తాయి. కానీ గోదాదేవి చెప్తోంది, ఈ ధనుర్మాసాలను ఒక ప్రాక్టీస్ చేయండి. మనకి నచ్చని చెడుగా ఉండేది ఏదైనా వినిపిస్తే అది మనం పట్టించుకుంటే ఎవడో ఒకటి చెప్పాల్సి వస్తుంది. వీలైనంత వరకు అట్లాంటి దాని మీదకి మనం దృష్టి వెళ్లకుండా ప్రయత్నం చేద్దాం. మాటలు వినిపిస్తూ ఉంటాయి, కానీ దాన్ని మనం పట్టించుకున్నప్పుడే దాని ప్రభావం చూపిస్తుందండి. పట్టించుకోకపోతే ప్రభావం చూపించదు. మీ అందరికీ తెలుసును. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం, ఇక్కడ కూర్చుంటే పక్క నుంచి ఒక కాయ కరుస్తూ పెడుతుందండి. మన చెవిలో పడింది, కానీ అదేమిటో మనకు అర్థం కాలే, మనం దాన్ని పట్టించుకోలే, కనుక అది మనకేం ప్రభావం చూపించదు. పట్టించుకున్నావా, ఎందుకు ఆ కాయ కరుస్తోంది అని అక్కడ దాన్ని వెంటపడడం ప్రారంభిస్తాం. ఇప్పుడు కొంతమంది అంటుంటారు, నేనేం తప్పు చేయలేదండి, కానీ నన్ను పట్టుకుని ఉండి ఎడాపెడా తిట్టాడండి, ఎందుకు తిట్టాలండి? ఏది తిట్టి ఏమైంది నీకు? నేను కొట్టలేదు కదా. ఏం కొట్టలేదండి, కానీ తిట్టాడు కదండి. మాట ఎందుకు పడాలి చెప్పండి? నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా అమ్మ అనలేదు, మా నాన్న అనలేదు, ఎప్పుడు అనలేదు, వాడు పట్టుకుందాన్ని ఇంత మాట అంటాడు. ఒరే, ఆ మాట నిన్ను వచ్చి ఏం చేసిందిరా? వాడు మాట అన్నాడు, గాల్లోకి ఎగిరిపాయి. రోడ్డు పక్కన కుక్కలు అరుస్తున్నాయి, ఏంటి నీకేం పట్టించుకున్నావా? ఆ పక్కన గాడిదలు అరుస్తున్నాయి, నువ్వు పట్టించుకున్నావా? ఇది కూడా ఇంకోటి అనుకో, అలాంటి దాంట్లోనూ నిన్నెవడైనా అన్నాడంటే వాడు కూడా ఒక కాకో ఒక కుక్కో గాడిదో అనుకో, పట్టించుకోకు. పట్టించుకున్నావా? నన్ను ఇలా అంటాడా వాడు? ఒకసారి అంటే వీడు దాన్ని 100 సార్లు అంటాడు. వీడు నన్ను ఇలా ఎందుకు అనాలండి, ఇలా ఎందుకు అనాలండి అని వాడు అన్నాడు ఒకసారి, అయిపోయాయి. నువ్వు ఎందుకు అన్నిసార్లు దాన్ని అనుకుని 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 దాన్ని మళ్ళీ పట్టించుకుని లోపల దాన్ని పెంచుకుంటావు వైరస్ లాగా? పట్టించుకోకుండా ఉండగలగడం మనకి తగని వాటిని ఎప్పుడూ మంచిది. మనకు అవసరమైనవి, మనకి పనికొచ్చేవి 1,000,000 ఉన్నాయండి లోకంలో. యూ కెన్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. వాటిని నువ్వు శ్రద్ధ పెట్టి వినడానికే నీకు టైం చాలటం లేదే. అక్కర్లేని వాటిని పట్టించుకుని వాటినే పెంచుకోవడం ఎందుక? తీక్కురళై చెన్రోదో, చెడు పలుకులని మేము వినము అనము, దాని మీద దృష్టి పెట్టము. కనీసం ఈ ధనుర్మాసం 4 రోజులైనా అలా ఉండే ప్రయత్నం మనం చేయాలి. చివరిగా మరొకటి చెప్తోంది, అయ్యమం బిచ్చయం ఆందనయం కైకాట్టి. దానము ధర్మము చేతనైనంత వరకు చేయాలి. అది ఈ ధనుర్మాసంలో మేము చేస్తాము. దానము ధర్మము అని 2 అండి. ఏమిటవి? ఒకటి దానము అనంటే ఏదో ఒక దేశము, కాలము, వ్యక్తి, పాత్ర తెలిసి వాడికి మనం యోగ్యులుగా ఉన్నారు అని గుర్తించి చేసేటటువంటి సమర్పణ, దాన్ని దానము అని అంటాము. ధర్మము
వాడెవడో మనకి తెలియదు, వాడు మన అడగను కూడా అడగడు, కానీ ఏదో మనకి చేస్తే బాగుంటుంది మనకు అనిపించి వాడికి ఏదో దీనులకి చూసి మనం వాళ్ళకి అందించేటటువంటిది ధర్మము అని అంటారు. దానము ధర్మము. అవసరాన్ని గుర్తించి ఒక మంచి కార్యానికి, ఒక మంచి కాలంలో, ఒక మంచి వ్యక్తి విశేషానికి మనం ఇచ్చేటటువంటిది దానము. లేదు సాధారణంగా ఎక్కడో ఆడుకునే వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి జాలితోటి మనం ఇచ్చేటటువంటిది, కరుణతోటి మనం ఇచ్చేటటువంటి అర్పించేటటువంటిది అది ధర్మము, దానము ధర్మము. దీనులకి పెద్దలకి మేము మా చేతకి తగినంత ఆందనయం కైకట్టు. చాలా అందంగా అందండి గోదాది. ఏదో మన ఏదో ఇల్లు వాకిలి అమ్మేసుకొని ఇవ్వక్కర్లా, నీ యోగ్యతకి తగినట్టుగా నువ్వు చెయ్యాలి. అయితే నీకు ఇంతుంటే ఇంత చేయకు, ఎంత చేయగలిగితే అంత చేయి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఆండాళ్ళ తల్లి చాలా చక్కగా చెప్తుందండి, చెయ్యాల్సింది నువ్వు 10 చేయగలిగితే చక్కగా 10 చెయ్యి. 10 చెయ్యగలిగి ఉండి ఒకటో అరో చేసి అబ్బా నేను ఎంత చేశానో అని చెమట తుడుచుకోకు. 10 చేయగలిగితే 10 చెయ్యి, 1 చేయగలిగితే 1 చెయ్యి, నీ యోగ్యతకి తగ్గట్టుగా చెయ్యి. మన స్వామి చెప్పే ఒక కథ ఉందండి, మన గతంలో మీకు తెలుసును మన వాళ్ళందరికీ, పొట్లకాయల కథ. గాలవ మహర్షి ఒకసారి ఆయన ఇంటికి వచ్చేటండి. వస్తే ఆయనకి పాపం చక్కగా పాదపూజ చేసి ఏదో పాప ఆయన దగ్గర ఇంత సమర్పణ చేసుకొని, మహానుభావ ఏదో నాకు దేవుడు ఏదో ఇంత ఇచ్చాడు, ఇచ్చిన దాంట్లో ఏదో నేను సేవ చేస్తూ బతుకుతున్నాను, ఈ మాత్రం సుఖంగా ఉన్నానంటే ఏదో సుకృతం జరిగి ఉండాలి, అది ఏం చేసి ఉంటాను నేను గతంలో అంటే. పాప మహర్షి గొప్పవాడిని సిద్ధుడు పాప ఆయన కాస్త చూసి చెప్పేటండి, నాయనా గత జన్మలో నువ్వు ఒక అడుక్కునేవాడివా, యాచకుడివి. నువ్వు యాచకు వృత్తి చేసుకుంటూ లోకంలో తిరుగుతుంటే అక్కడ ఎవడో నీకు వేసినటువంటి ఆ బిచ్చంలో కొన్ని పొట్లకాయ గింజలు వచ్చాయ్యా. నువ్వెక్కడ ఊరు బయట పూరిపాకలో ఉండేవాడివి, నువ్వు ఆ బిచ్చంతా తీసుకుని అక్కడికి పోయి నువ్వు భోజనం చేసేటప్పుడు ఆ పాత్ర కడిగితే అందులో ఈ పొట్లకాయ గింజ ఒకటి వెళ్ళి ఆ పక్కన ఉండే పెంట కుప్ప మీద పడిందా. పెంట కుప్పలో మంచి ఎరువు ఉంటుంది కదా, నువ్వు వేసిన గింజ దాని మీద ఆ పెంట కుప్ప మీద బ్రహ్మాండంగా పెరిగి ఇంతింత లావు ఇంతింత పొడుక్కాయలు కాశాయ్యా. సుమారుగా ఆ పాదుకి, పొట్ల పాదు కదండి, దాని 100 కాయలు కాశాయి. నువ్వేం చేసి ఉండొచ్చు, ఈ 100 కాయలు మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటే నీకో 4 పైసలు వచ్చి ఉండేవి, కానీ నువ్వు ఆ పని చేయలా. ఎందుకంటే నీకు అది ఊరికనే వచ్చింది అనేటటువంటి భావంతో దీన్ని 10 మందికి మంచిగా ఉపయోగిద్దామని చక్కగా ఆ పక్కింటి వాడికోటి ఈ పక్కింటి వాడికి వచ్చి పక్కనుండే గుళ్ళో ఓ కసినికాయలు, అక్కడ ఉండేటువంటి ఆ పంతులు గారికి కొన్ని కాయలు, ఇలా అందరికీ తలోకాయ ఇచ్చేసి నువ్వు కూడా ఓ 2 కాయలు చక్కగా తిని ఆ వేళ నీకుండేటటువంటి మంచి స్వభావాన్ని నువ్వు ప్రకటించావు. దేవుడికి ఆ దయ కలిగిందా, నీకేదిచ్చినా చక్కగా అందరికీ మంచిగా పంచుతావు అని అనిపించి నీకు దేవుడు ఇంత సంపాదించాడా. ఓ రహస్యం తెలిసింది, సంపదలు పెరగాలంటే పొట్లకాయలు ఇవ్వవలెను. డబ్బున్నోడండి ఈయన. సరే వెంటనే ఒక 25 ఎకరాల ల్యాండ్ కొన్నట్టండి. శుభ్రంగా దున్నించి దాంట్లో ఎరువేసి మంచి హైబ్రిడ్ పొట్ల గింజలు తెప్పించి వేసేసాడు మొత్తం 25 ఎకరాలు. ఇంకా బాగా ఎరువు గట్ర వేసాడేమో, ఇంతింతలావు పొట్లకాయలు ఒక్కొక్కటిని ఓ 15 అడుగుల పొడుగుండేటటువంటి బ్రహ్మాండంగా కాచాయి. వచ్చిన వాడికల్లా 5 కాయలు కట్టేయడం, పాకెట్ పట్టుకుపోరా, వచ్చిన వాడికల్లా 5 ఇచ్చేయడం ప్రారంభించాడు. సరే ఒకనాడు గాలవ మహర్షి మళ్ళీ వచ్చాడు అదే దారిలో. అమ్మ ఈయనే కదా నాకు ఆవేళ సలహా ఇచ్చింది, చక్కగా తీసుకువెళ్ళి ఆయనకి మళ్ళీ ఇంట్లో పాదపూజ చేసి
మరి చెప్పిన ఈయన మిగతా వాళ్ళకి 5 ఇచ్చాడు. మరి ఈయన పెద్ద ఆయన కదండి, ఏం చేత అది ఏం పడి అంటారు దాన్ని, అధ్యాపక పడి. ఈయనకు 2 పళ్ళు ఉండాలి కనుక 25 కాయలు పెద్ద కట్ట కట్టి తెప్పించి గురువుగారి పక్కన పెట్టాడు. ఆయన సన్యాసి, ఈ కట్ట కట్టిస్తే ఆయన ఏం చేస్తాడైనా? సరే పెట్టి వినయంగా పక్కన నిలబడ్డాడు. మహానుభావ, అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని అడిగట్టండి వాడు. అంటే పాపం గురువు గారికి నవ్వు వచ్చిందండి. ఓరి పిచ్చోడా, అంతకి ఇంత అయితే ఇంతకి అంతే అన్నాడు ఆయన. అదేంటండి అన్నాడు. లేకపోతే నీకు ఏమీ లేని రోజుల్లో ఒక గింజ దొరికి ఒక మొక్క వస్తే దాన్ని 10గురికి పంచావు. ఈవేళ నీకు లక్షలు కోట్లు ఉన్నాయి, దీన్ని బట్టి నువ్వు చేయాలి తప్ప అవే పొట్లకాయలు పట్టుకొచ్చి చూడండి. ఇప్పుడు మనకి ఆలయాలకి భూములు ఉంటాయండి. ఆ భూముల్ని ఆ రోజుల్లో ఎప్పుడో ఆ రైతులకి కౌలుకి ఇచ్చినప్పుడు 1 అణా ఇవ్వవలెను, ఎకరానికి 1 అణా ఇవ్వవలెను అని వాళ్ళు రాస్తారండి అప్పుడేమో డాక్యుమెంట్లో. ఎప్పుడిది? 18వ శతాబ్దంలోనండి. 18వ శతాబ్దం. ఇప్పుడు మనం ఉంది ఏ శతాబ్దంలో? 21వ శతాబ్దంలో. అంటే 3 శతాబ్దాల క్రితం. 3 శతాబ్దాల క్రితం అణ అంటే వాడికి 1 ఏడాది గడిచిపోయేదండి. వాడు ఆ పొలం లీజుకి ఇచ్చినప్పుడు ఆ రైతుకి వీడు ఎకరానికి అణా ఇవ్వవలెను అని రాస్తాడు. ఈ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మా వాళ్ళు తీసేసుకుని ఆ ల్యాండ్ అంతా డిపార్ట్మెంట్కి తీసేసుకుని ఇప్పటికి కూడా వాడికి 25 ఎకరాలు ఉంటే 25 అణాలు అంటే అంతే. 25 అణాలంటే అసలు అణాలు జ్ఞాపకం ఉన్నాయా? మర్చిపోయాం ఎప్పుడో. 16 అణాలు అయితే ₹1 అయ్యేదండి ఇదివరకు రోజుల్లో. 16 అణాలు అంటే ₹1.5. ఇప్పటికీ వాడికి ఆలయానికి ₹1.5 ఇస్తాయండి. ఆ 25 ఎకరాలు వాడు అనుభవిస్తున్నాడు. ₹1.5 డాక్యుమెంట్ అంతే చెప్తోంది. అది కూడా 4 ఏళ్ళకి ఒకసారి ఇస్తాడండి. ఆ ఇచ్చే ₹1.5 కూడా 1 ఏడాది ఇవ్వడండి, ఏడాది ఇవ్వడండి. 4 ఏళ్లకో 5 ఏళ్లకో కలిపి ఒకసారి ఇస్తుంటాడు వాడు. ఆ రైతు ఎంత అన్యాయం అండి ఇది. అదే చేయాల్సిన పని. సో నీకు ఇచ్చినటువంటి సంపదనికి పట్టి దానికి తగ్గట్టుగా నువ్వు లోకానికి దాన్ని వినియోగించి ఉంటే నీకు ఇంతకి మళ్ళీ ఎంతో వచ్చి ఉండేది. కానీ నువ్వేం చేస్తున్నావు? దానికి లిటరల్గా తీసుకొని నువ్వు దానికి పొట్లకాయలు చేస్తేనే నీకు ఎంత వస్తుంది అనుకుంటూ ఇంత పొట్లకాయలు తయారు చేసి ఒక్కొక్కడికి వినిపిస్తున్నావు. వాడికి అవసరం ఉన్నా లేకపోయినా నాకు వద్దు మొర్రో అంటున్నా. అబ్బబ్బా లేదు, అలా అనడానికి వీళ్ళు తీసుకోండి అని తీసుకెళ్ళి వాడిని నెత్తి మీద పెట్టేస్తున్నావు. నువ్వు ఏమవుతుంది? భగవంతుడు నీకు 5 ఇచ్చినప్పుడు నువ్వు 5 ఖర్చు పెడితే నీకు 10 ఇవ్వబుద్ధి అవుతుంది. 5 ఇచ్చినప్పుడు నువ్వు 1 ఖర్చు పెట్టావనుకో, నెక్స్ట్ నీకు 1 ఇవ్వబుద్ధి అవుతుందండి. మిగతా 4 ఆపేస్తాడు. అంచేత నాయనా మళ్ళీ నీకు అంతే గతి. ఇచ్చేటప్పుడు యోగ్యతకి తగ్గట్టుగా ఇవ్వాలి, శక్తికి తగ్గట్టుగా ఇవ్వాలి, అవతల వ్యక్తికి తగ్గట్టుగా ఇవ్వాలి. నియమాలు ఉన్నాయండి దానికి. అంచేత మేము అయ్యముం పిచ్చెయ్యం ఆందనయం కైకాట్టి, యోగ్యతకి తగ్గట్టుగా మేము దానము ధర్మము చేసి ఇంత చేసాం అంత చేసాం అని మళ్ళీ దానివల్ల ఏదో ఒక కీర్తినో ప్రశంసనో లాభాన్నో ఆశిస్తూ మేము చెయ్యము. కైకాటి మేఘం మనకి నీళ్ళు ఇస్తోందండి. నీళ్ళు ఇచ్చిన తర్వాత నేను మీకు ఇన్ని క్యూసెక్కుల నీళ్ళని వర్షించి తిని ఈవేళ అని ఎక్కడ రికార్డు మెయింటైన్ చేస్తుందండి అది. మేఘాలు అవి ఇవ్వకపోతే మనకి నీళ్లు దొరుకుతాయా? కానీ ఇచ్చిన తర్వాత అవి చెప్పుకుంటాయా?
కైకాటి. పాపం మనకి బాగా నీళ్లు వర్షించేసిన తర్వాత అయ్యో ఇంకా నేను ఇచ్చి ఉండాల్సిందే, ఇవ్వలేకపోయానే అని పాలిపోతుంది. ఏమైపోతుందండి మళ్ళీ మేఘం? తెల్లబడిపోతుందండి. పాలిపోవడం అంటాం కదా అది. అయ్యో ఇంకా నేను ఎంతో చేసి ఉండాల్సిందే, ఇంకా మరెంతో ఇచ్చి ఉండాల్సిందే, నేను అంత ఇవ్వలేకపోయానే అయ్యో అని బాధపడుతుంది కాబోలు. ఎందుకోసం చేస్తున్నాం ఇవన్నీ? చెయ్యాలి చెయ్యాలి నో. అవి చెయ్యాలి ఆలి అని అనగానే ఆ పని చేసేటప్పుడు ఏడుపు వస్తూ ఉంటుందండి. లేదండి ఇలా చెయ్యాలటండి, పొద్దునే లేవాలటండి, అదో పెద్ద. ఇష్టమైన చోటికి వెళ్ళడం అంటే ఎలా ఉంటుందండి? ఇష్టమైన పని చేయాలంటే ఎలా అనిపిస్తుందండి? ఎవడైనా ఆపితే ఏడుపు వస్తుంది. చిన్నపిల్లలకి తెల్లవారుజామున 3ంటికి ఫ్లైట్ అన్నాం అనుకోండి, మామూలుగా 7ంటికే పడుకునేవాడైనా రేపు మనం తెల్లారగట 3ంటికి ఫ్లైట్ ఎక్కుతున్నాను రా అన్నాం అనుకోండి మీరు వాడితోటి, అంతే. ఇంకా వాడికి ఆ రాత్రి నిద్రే ఉండదు. ఇంకా పెట్లు సర్దుతూనే ఉంటాడు వాడు. ఇంకెప్పుడు అమ్మ అయిపోయిందే టైం పదవే, అమ్మ అయిపోయిందే పదవే అంటాడు. 12ంటికేను. ఒరే 3ంటికి అయిపోతుంది, ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి కదా, అక్కడ ముందు ఉండాలి కదా, లేకపోతే మళ్ళీ మన టికెట్ దొరకదో సీట్ దొరకదో పదవే పోదాం అంట. నిద్ర ఏమైపోయింది? పోయింది. దేనివల్ల? ప్రేమ చేత. నువ్వు నిద్రపోకుండా పరీక్ష రేపొద్దున చదవబలను రాత్రి అంతా అంటే వాడు ఏడుస్తూ పట్టుకుని నిద్రపోతూనే ఉంటాడు. పాటించే నియమాలు ఏవైనా అది చెయ్యదగినదైనా ప్రేమతో చేస్తాం, మానదగినదైనా ప్రేమతో మానుతాం. విలాసములని తగ్గించుట, పెద్దలు చూపిన మార్గంలో నడుచుట, నోటిని కాస్త కంట్రోల్లో పెట్టుకొనుట, 4 మంచి పనులు చేయగలుగుట, భగవంతుని పాడుట. ఈ ధనుర్మాస కాలంలో మనం చేయాల్సినటువంటి మినిమం యాక్టివిటీస్ అని మన గోదాదేవి కొన్ని డూస్ అండ్ డోంట్స్ని 2వ పాటలో మనకి వివరించింది.